చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది ఆవిడకి? మాకు తెలిసి నేను మస్కట్ వెళ్ళాను బయట, ఒక సంవత్సరం తర్వాత తెలిసింది. ఈయన ఎవరు? పరిచయం అయిన వ్యక్తి ఎవరు? మా అక్క కొడుకే మేనల్లుడు. అబ్బాయి వయసు ఎంత? మీ ఆవిడ వయసు ఎంత? ఇప్పుడు మా ఆవిడ వయసు 40, అతని వయసు 24 అట్లా ఉంటుంది. పెళ్ళయిందా? కాలేదు, సంబంధం ఎవరు ఇస్తలేరు. ఏది ఇలా భాగవతం ఊరంతా తెలుసా? అందరికీ తెలుసు. నేను మస్కట్లో ఉన్నప్పుడు ఇలా బాగా కథ ఇంట్లో నడుస్తుంది. మీరు మస్కట్లో ఉన్నప్పుడు పిల్లలు చెప్పారు. నేను ఒక రోజు ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే ఇంటికి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసిండు. ఇద్దరు కలుసుకొని మీరు అక్కడ నుంచి వచ్చేసారా? మస్కట్ నుంచి? నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నేను అక్కడనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మీ మేనల్లుడు అక్క కొడుక చెల్లెలు కొడుక? అక్క కొడుకు, చిన్న అక్క కొడుకు. మరి చిన్న అక్కకి చెప్పారా ఏంటి భాగవతం? వాళ్ళకు ఫస్టే తెలుసు. మా మమ్మీ. ఎవరు? మీ అమ్మగారా? మా అమ్మగారు. ఎందుకు అంత అసహ్యంగా? అమ్మ హాల్లో వండుకుంటారు, వీళ్ళు బెడ్రూమ్ లో వండుకుంటుండే. అమ్మ తలుపు తీయడం, వీళ్ళు రావడం. మీ మేనల్ని నిలదీశారా మీరు? నిలదీస్తేనే చంపుతామని పైకి వచ్చింది. సార్ మీరు ఏమనుకోకపోతే నాకైతే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు సార్. పిల్లల్ని పిలవండి సార్. పిల్లలు కొంచెం పెద్దోళ్ళేగా, పిలవండి మేడం, చూద్దాం. మేడం మీరేదో నైట్ టైం ఏదో పగలో ఎప్పుడు చూసారట, అది నిజమా? నువ్వేనా? నేనే చూసాను మేడం. డైరెక్ట్ గా ఎన్నిసార్లు చూసావు నాన్న? డైరెక్ట్ గా నువ్వు కూడా ఏమన్నా చూసావా అట్లాగా? చూసినాం. నువ్వు కూడా చూసావా? ఇంట్లోకి వచ్చినప్పుడు పడుకుండేగా, ఇక నైట్ 5కి లేచి చూస్తే వీడియో చేస్తుంది, ఆడ ఫోన్ చూస్తుంది. ఇద్దరు ఇట్లా మూతుల ఇట్లా తినిపించుకున్నా, వాళ్ళకి తినిపించుకున్నా. అతను ఎంగిలి మెచ్చింది. హలో హలో అమ్మ మాట్లాడేది? హలో అమ్మ మేము సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను తల్లి. ఈ సోమన్ టీవీ సలహా ఏమైంది? మీ అబ్బాయి ఏంటో డైరెక్ట్ గా చూసాడంట, అది ఎంతవరకు నిజం తల్లి? అట్లా కాదు మేడం, నీకు కలిసి ఉండే ఉద్దేశం ఉందా లేదా? నీకు మీ మేనల్లుడితో ఏదో అక్రమ సంబంధం ఉంది అని, అది నిజమా కాదా? అందుకేనమ్మా నువ్వు బూతులు తిట్టకూడదు. ఏమంటున్నావు? ఫోన్ చేస్తే నా ఫోన్ వాళ్ళు నా నెంబర్ కలకుండా పెట్టుకున్నారు వాళ్ళు. ఏమయ్యా బ్లాక్ చేసావా? ఎప్పుడు పెద్ద మనుషులు గోపాలు పగల కొడతారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఆ ఊరి వాళ్ళందరిది అంత తేలుద్దాం. సార్ మేడం నేను సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం మేడం. వ్యవసాయం చేస్తుంటారు. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? ఏంటి కారణం? ఇప్పటిదాకా మా భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నది. చెప్పండి, మీ పెళ్ళి ఎప్పుడు అయింది? మా పెళ్ళి 2000 అయింది మేడం. 9-12కు పెద్ద బాబు, 12లో చిన్న బాబు. ఒక 15 సంవత్సరాలు బాగానే ఉన్నాం. తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్నది. పిల్లలు పెద్ద పిల్లలు కూడా కదా? ఎన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది ఆవిడకి? మాకు తెలిసి నేను మస్కట్ వెళ్ళాను బయట, ఒక సంవత్సరం తర్వాత తెలిసింది. ఎన్ని సంవత్సరాల క్రితం మస్కట్ వెళ్ళారు? 17లో వెళ్ళాను. 19 తెలిసిందా ఈవిడకి అక్రమ సంబంధం ఉందని? 19 అంటే ఒక 7 ఏళ్ళు అవుతుంది మీకు ఈ పంచాయతీలన్నీ? అవును మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు పొలం? పొలం 1 ఎకరం ఉంది, తోట 2 ఎకరాలు ఉంది. మీ సొంతంగా 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు. కవులు కూడా చేస్తారా లేకపోతే ఇదేనా? అదే చేసుకుంటాను. మీ ఆవిడ ఏమైనా పని చేస్తుందా? మా ఆవిడ టైలరింగ్ చేస్తుండే. ఈయన ఎవరు? పరిచయం అయిన వ్యక్తి ఎవరు? మా అక్క కొడుకే మేనల్లుడు. అయ్యా, ఎలా పరిచయం? ఇంటికి వస్తాడా రెగ్యులర్ గా? చిన్న బాబు అప్పటి నుంచి వాళ్ళకు వాళ్ళ మమ్మీ డాడీకి గొడవ అయితే మేమే పెంచాము. తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. ఏ వయసులో వచ్చాడు ఆ అబ్బాయి మీ ఇంటికి? పుట్టి నుండి మా దగ్గరనే ఉండి. ఓకే, మీ పెళ్ళైనప్పుడు కూడా ఆ వయసు ఎంత ఉంటది అయింది అప్పుడు? 10 సంవత్సరాలు ఉంటది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటది వాళ్ళిద్దరికి? ఒక 15-16 సంవత్సరాల గ్యాప్ ఉంటది. ఆయనకి 15 ఏళ్ళు అయితే మీ ఆవిడకి 30 ఏళ్ళు అలా చెప్తున్నారు. ఇప్పుడు ఎంత? అబ్బాయి వయసు ఎంత? మీ ఆవిడ వయసు ఎంత?
ఇప్పుడు మా ఆవిడ వయసు 40, ఆ. అతని వయసు 24 అట్లా ఉంటుంది. పెళ్ళి అయిందా? కాలేదు, సంబంధం ఎవరు ఇస్తలేరు. ఏది ఇలా భాగవతం ఊరంతా తెలుసా? అందరికీ తెలుసు, నేను మస్కట్లో ఉన్నప్పుడు ఇలా భాగవతం అందరికీ తెలుసు. పిల్లల్ని ఫిజికల్ బాగా టార్చర్ పెట్టారు. ఎలా తెలిసింది అసలు మీకు వీళ్ళిద్దరి మధ్యన ఈ కథ ఇంట్లో నడుస్తుంది? మీరు మస్కట్లో ఉన్నప్పుడు పిల్లలు చెప్పారు. నేను ఒక రోజు ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే పెద్ద బాబుకు ఫోన్ ఇచ్చింది. వాళ్ళకు చిన్నది కొట్టు ఉన్నది, కిరాణా కొట్టు, బావ వాళ్ళకు అల్లునండు. ఏం చేసింది, నేను కిరాణా కొట్లో కూకుంటాను, బావ కానాపూర్ వెళ్తాడు మన పని గురించి, కూలర్ ప్యాన్ ఇరిపోయింది తీసుకొస్తాడు అని బాబుకు ఫోన్ ఇచ్చి చెప్పిపోయింది. నేను ఫోన్ చేసిన, బాబు దగ్గర ఫోన్ ఉన్నది. అంతకుముందు మా అక్క వాళ్ళకు ఫోన్ చేశాను, బావకు, మీరు ఎక్కడ ఉన్నారంటే మేము సిటీలో ఉన్నాము, కోడలకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ వచ్చినాము, ఇంటికాడ ఇవ్వలేము అంటే, మరి వీళ్ళకు ఫోన్ చేసింది ఇంటికి. చేసిన తర్వాత బాబు ఇట్లా చెప్పిండు, కిరాణా కొట్లో ఊకుంటుంది అమ్మ, బావ కానాపూర్ వెళ్తాడని. నాకు డౌట్ వచ్చింది, మన కిరాణా కొట్టు లేదు, ఆమెకు అక్షరం ముక్క రాదు, సామాన్ ఎట్లా అమ్ముతారు వేరే వాళ్ళ దుకాణంలో కూకుండి, మళ్ళీ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పింది. ఫస్ట్ ఫోన్ చేస్తే నాని పో అని చెప్పిన. వాళ్ళకి ఫస్ట్ నుంచే డౌట్ ఉండే, చెప్పగానే వెళ్ళిండు. నాని అంటే పెద్దోడు? పెద్దోడు. వెళ్ళి ఫస్ట్ కిరాణా కొట్టు ఓపెన్ ఉందంటే లేదు, సెటర్ బంద్ చేసి ఉందండి. మరి ఇంటిలోపు చూడంటే ఒక కొంచెం ఓపెనే ఉంది అన్నాడు. సరే నువ్వు అట్లే ఉండు, ఇంటికి వెళ్ళి పోయి కిటికీలకు వెళ్ళి చూడను. ఇంటికి వెళ్ళి పోయి కిటికీలకు వెళ్ళి చూసిండు, చూసి చెప్పేసిండు. ఇద్దరు ఉన్నారు, కలుసుకొని ఉన్నారు ఆ టైంలో. ఎవరు? పెద్ద పిల్లడు చూసి పిల్లోడు చెప్తున్నాడా? బా నరకం పిల్లలకి. మీరు అక్కడ నుంచి వచ్చేసారా మస్కట్ నుంచి? నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నేను అక్కడనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. అయ్యో, నేను సేల్స్ మెన్ చేసిన ఉంటే అక్కడ పెద్ద బండి ఇట్లా దాని మీకెళ్ళి దునికేస్తా అనుకున్నా. ఇంటికి ఫోన్ చేసి ఫ్రెండ్తో మాట్లాడినా, ఇలా జరిగిందట, నాకు అసలు ఇక్కడ ఏమని మైండ్ సెట్ పని చేస్తలేదని చేశాను. అయితే పిల్లల గురించి అన్న ఉండాలా, నువ్వు మాత్రం ఇప్పుడే ఆగు, అబ్బాయిని ఇక్కడ ఉంచము, వాళ్ళ పప్పకి చెప్పి నేను హైదరాబాద్ పంపిస్తా, నువ్వేం టెన్షన్ తీసుకోకు, అట్లా చాలా మంది ఉన్నారు పిల్లల గురించి. మేనల్లుడు అక్క కొడుక చెల్లెలు కొడుక? అక్క కొడుకు, చిన్న అక్క కొడుకు. మరి చిన్న అక్కకి చెప్పారా ఏంటి భాగవతం? వాళ్ళకు ఫస్టే తెలుసు, మా మమ్మీ మెయిన్, మా మమ్మీ ఇక్కడ కల్ప్రిట్ కాంటాక్ట్. ఎవరు? మీ అమ్మగారా? మా అమ్మగారు. ఎందుకు అంత అసహ్యంగా? అమ్మ హాల్లో వండుకుంటారు, వీళ్ళు బెడ్రూమ్లో వండుకుంటుండే. అమ్మ తలుపు తీయడం, వీళ్ళు రావడం. మీ అమ్మ తలుపు తీయడానికి కారణం ఏంటంటే మనవడు వచ్చాడు, లేదు మేడం, కోడలు వచ్చింది, వీళ్ళకి ఇది అక్రమ process సంబంధం అని ఉంది ఎలా అని అంటారు తలుపులు మరి? తీస్తారా? అంత అంత ఏజ్ గ్యాప్ లేదు మేడం, చిన్నప్పటి తెలిసి నుంచి చెప్పిండ్లు ఆల్రెడీ మేనత్తలు చెప్పిండ్లు, మేనమామలు, పిల్లలు, కులం పెద్ద మనుషులు చెప్పారు, ఏమని చెప్పారు? ఇట్లా బయట తిరుగుతున్నారు ఎక్కువ. అది కాదండి, మీ అమ్మగారు దీన్ని ప్రోత్సహిస్తున్నారని మీరు ఎలా చెప్తారు? అసహ్యంగా లేదా సబ్జెక్ట్? ప్రోత్సహించారు అసలు. అసలు నన్నే అన్నారు, కూతురు, సొంత మనవడు. నమ్మేలాగానే లేదు. అయితే జరిగిన తర్వాత నేను చెప్పాను, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అంటే, నువ్వు ఉంచుకో, లేకపోతే లేదు, నాకు 3 కొడుకులు, దానికి 1 కొడుకు, నువ్వు పోయినా పర్వాలేదు, నాకు ఇంకా 3 కొడుకులు పెడతారు, ఆమెకు ఒక్కటే కొడుకు, వంశం పోతుంది అంటే, నువ్వు ఉన్న వెస్ట్, నేను కొట్టినా తిట్టినా నాకే పాపం కలుగుతుంది, ఫస్ట్ నా ఇంట్లోకి వెళ్ళిపో. తమ్మునికి ఫోన్ చేసి చెప్పాను, ఫస్ట్ నేను 14 సంవత్సరాలు చదివినా కదా, మీరు మంచిగా 5 సంవత్సరాలు చదవండి, తర్వాత నేను చూసుకుంటా బతుకుంటే, కానీ ఇప్పుడు నా ఇంట్లో వద్దన్న తీసుకపోయిండ్లు, అక్కడ వదిలేసింది, ఆమెను అండుకొని తింటుంది, ఇప్పుడు ఎవరు పెడతలే, ఒక్కతే ఉంది. సరే, మరి మీ అక్కకి తెలుసా? చిన్న అక్కకి ఈ తెలుసు. కొడుకు ఇట్లా చేస్తున్నా, ఆమె ఎందుకు ఊరుకుంటారు తల్లిదండ్రులు? తెలుసు వాళ్ళకి, ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఏం డబ్బు? మిషన్ కుట్టి డబ్బులు సంపాదించేసి నేను పంపిన డబ్బులు ఉంటాయి కదా మేడం, వాళ్ళ అన్నయ్య డబ్బులు కొడుకుని పణంగా పెట్టరండి ఎవరు. మేడం, వాళ్ళకి కావాల్సింది డబ్బే అక్కడ. ఎన్ని మరి కోట్లు చెప్పిండ్రు ఇచ్చేస్తారు? ఎన్ని పెద్దలు, లక్షలు ఇస్తుంది ఆవిడ? పల్లెటూరు కదా, ఇట్లా ఉంటే బాగుండదు, అది ఏంది అంటే చూస్తారు కదా, మరి అంటే వస్తారు పోతారు కదా ఇళ్ళకు. ఎంతైనా మీ మళ్ళా సొంత టెన్- చెల్లెలో అన్నయ్య వాళ్ళకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటది? అది వదిలేస్తే కొడుకు వెళ్ళి ఎవరో పెద్ద ఆవిడతో ఉంటారంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? పిల్లలు పెద్ద బాబును మెత్తేసి ఒత్తిండి బెడ్రూమ్ లో, ఆ? అయినా నువ్వు ఊపిరి ఆడపోతే ఇట్లా బయటకు తుర్మనిసుకొని బయటకు వచ్చిన మా మమ్మీ సపోర్ట్ చేయాలి, వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేయలేదు. సార్ మీరు ఏం అనుకోకపోతే నాకైతే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు సార్. పిల్లల్ని పిలవండి సార్, పిల్లలు కొంచెం పెద్దోళ్ళేగా, పిలవండి మేడం, చూద్దాం పిల్లలు మేడం. ఈయన ఎంత ఇప్పుడున్న చెప్తున్నారు? పరిస్థితి ఏంటి? ఆవిడ ఎక్కడుంది, వాడు ఎక్కడున్నాడు, మీరు ఎక్కడున్నారు? నేను వచ్చిన తర్వాత ఆమె ఇక మీరు చూద్దురా, ఇక వాళ్ళంతా ఏకమయ్యారు సార్.
ఎవరంతా మీ అక్క మీ సిస్టర్స్ మీ బ్రదర్లు మా బ్రదర్స్ మీ అమ్మ మీ ఆవిడ అంతా ఒకటి ఒకటే నువ్వు నీ కొడుకులు ఒకటే అసలు ఒకటి మీ మీద ఎందుకండి కక్ష వాళ్ళకి ఎందుకు అంటే చెప్పండి? ఇట్లా చాలా మంది ఉన్నారు కదా నీకు ఎందుకు ఇంత అని ఆహా, మీ అంటే, ఒక్కరి మీద ఎందుకు కక్ష అంటున్నా వాళ్ళందరూ కలిసి ఆహా, ఉన్నారు నేను మా ఆవిడను నేను వచ్చాను ఇంటికి మస్కట్ నుంచి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే ఆమె ఇక నాకు ఏమన్నదంటే నువ్వు ఉంచుకుంటే ఎంత ఉంచుకోకపోతే ఎంత అవసరమా అని అసలు నువ్వు కొట్టుడు తిట్టుడు అయితే నేను మాత్రము ఉండలేను, నువ్వు తిట్టే అవసరం లేదు ఏమీ లేదన్న. ఒకరోజు ఏం చేసిందంటే నా అందరూ ఒక పెళ్ళి ఉండే మాకు, అదే మా బంధువులలో 20 మంది అందరు వచ్చింది పెద్ద మనుషులు. వచ్చిన తర్వాత నీకు ఏమన్నా రోగమా, మంచి ఉన్నది ఆస్తి ఇల్లు ఉన్నది అన్నీ ఉన్నాయి, మంచి పిల్లలు ఉన్నారు, మంచిగా తినుకుంటాం మంచి పని చేసుకోక నీకు రోగం అంటే 20 మందిలో 2 పిల్లల సాక్షి నేను ఏ తప్పు చేయలేదు అన్నది. సరే సార్ మీరైతే చెప్పారు మీ సో పిల్లల్ని ఊర్లో వాళ్ళు ఆ, అక్రమ సంబంధం చెప్తాను. నమ్మట్ల, మీ ఇంట్లో వాళ్ళు నమ్మట్ల, నువ్వు నీ 2 పిల్లలు తప్ప. 2 పిల్లల సాక్షి అన్నదా, ఆ. నేను 2 పిల్లల మీద ఎందుకు వేసినావు మరి అని నేను అన్నా. ఉమ్. ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మా 2 పిల్లల మీద వేసింది కదా మీ తమ్ముని మీద వేయు, నిన్ను కొట్టా తిట్టా నేను ఉంచుకుంటాను నేను అన్నా. ఆ. నేను ఎందుకు వస్తాను, నువ్వు గాడుండి బాగా మాట్లాడుతున్నావు ఇంటికి రా అన్నది. ఈ సంగతి చూస్తాం ఇంటికి రా అంటే నేను వచ్చిన తర్వాత ఏ కొట్టలేదు తిట్టలేదు ఏం లేదు, నీకు ఇష్టం లేదు నేను ఎందుకు అంతకుముందు మీరు ఉంచుకోవాలని. కొడుతూ తిడుతూ తాగొచ్చి ఇబ్బంది పెడతా ఎప్పుడు ఉండేవాళ్ళ? కొట్టలే, నేను తాగలే అసలు, సరే తిడతా ఉంటారా, బూతులు తిడతారా? బూతులు కూడా మరి ఆ తిట్టలేదు. డైలాగ్ ఎందుకు వచ్చింది మీ ఆవిడకి? అప్పుడు మేము దేశంలో ఉన్నాము, కరోనా టైము, నేను 2 సంవత్సరాలు వస్తున్నా కూడా వద్దని చెప్పింది. ఆ. మీరు మస్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2 సంవత్సరాలు ఉన్నానా సార్, కరోనా వచ్చింది, ఫ్లైట్లు బంద్ అయిపోయినాయి అప్పుడు. మరి ఇట్లా బంద్ అవుతున్నాయి కదా నేను వస్తాను, నేను ఎప్పుడు 2 సంవత్సరాలకు ఎక్కువ ఎక్కడ ఆగలేను, నేను వస్తా అంటే ఇప్పుడు మరి ఫ్లైట్లు బంద్ అవుతున్నాయి, మళ్ళీ ఉన్న జీతం పోతుంది, కొంచెం ఇవి అంతా రూల్స్ సరిగా అయిపోయినాక రానిలే అన్నది. సరే మా భార్య మంచిగా చెప్తుంది కదా నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చి ఎంతకాలం అయింది? అసలు మీ ఇద్దరు విడిపోయారా కలిసి ఉన్నారా? 2001లో వచ్చింది. 2001లో వచ్చారు వచ్చిన తర్వాత ఆమె 21 అయితే మరి వచ్చాను, సామాన్ అక్కడ పెట్టాను, బండి ఎక్కు మరి అని చెప్పాను. బండి ఎక్కింది, కొండవైన సీదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ దించిన. కాదండి మీరు పిల్లలు చెప్పిందే నమ్మారా, మీరు మీ కళ్ళతో ఎప్పుడన్నా చూసారా? మీ ఆవిడ చెప్పింది అలాగే నమ్మలేదు. ఏకైక పిల్లలు- సాక్ష్యం నాని, మీ అబ్బాయి నాని. చేసింది. ఇది తప్ప ఊర్లో గాని ఏమండి ఆ ఇంట్లోకి వెళ్తుంది జాగ్రత్త, నీ భార్య జాగ్రత్త అని చెప్పేటటువంటి వాళ్ళు ఒక్క నాదులు లేడా? ఈ రోజు మేము ఫోన్ ఆ, చేయాలనుకుంటే ఏమండి ఇలాగ పలానా వ్యక్తికి ఇలా సంబంధం ఉందంటే నిజం అబద్ధం అని మేము కనుక్కోవాలంటే మీరు తీసుకొచ్చిన మీ పెద్ద అబ్బాయి కాకుండా చెప్తారు, ఎవరు చెప్తారు? ఊళ్ళో వాళ్ళని అడగండి, ఏమని చెప్తారు. చెప్తారు? మీరు చూసారా ఎప్పుడన్నా వచ్చాక? వచ్చిన మేము వెంటనే వచ్చినాక దింపేశాడు ఇక. వెంటనే దించేసిన కదా మేడం. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందా నువ్వు అదే మీ ఆవిడ రోజు విడిపోయి? ఒక 10 నిమిషాలు కూడా ఉండలేము, బండి ఎక్కంటేనే ఎక్కింది. ఇక ఆమెకు తెలుసు ఉంచుకోవాలని, మరి పిల్లల్ని తీసుకెళ్తానని అనలేదా? ఏమనలేదు. మీ మేనల్ని నిలదీశారా మీరు? నిలదీస్తేనే చంపుతామని పైకి వచ్చాను. ఈ రేపు మాకు ఒక గ్రామంలో పిలిపిస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు రేపా? రేపు నేను ఇక్కడికి వచ్చి 2 తారీఖున కూడా వచ్చిన. చిన్న ఆయనకు హెల్త్ ప్రాబ్లం అస్తామా, నేను వచ్చి ఇక్కడ ఏజీ హాస్పిటల్లో ఏ ఏజీలో ఉన్నారా? ఏజీలో ఉన్నాను. వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్, ఏమని? నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు, ఎందుకు అక్కడ తిరుగుతున్నావు అని. నేను హాస్పిటల్లో ఉన్నా కూడా నమ్ముతలేదు. వాళ్ళకి ఏం రిపోర్ట్ కావాలి? ఇవ్వండి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మీరు విడిగా ఉంటున్నారు. అవును, పెద్ద మనుషులు పంచాయతీలు మీటింగ్లు ఏమీ జరగలేదా? ఒకసారి 2 సార్లు పిలిపించింది. మేము తప్పు చేయలేదు, ఏం చేయాలి అంటే నేనైతే అంటే ఆవిడ మీతో కలిసి ఉండడానికే మీ పంచాయతీ పెడుతుందా, ఆమె విడాకుల కోసం పెడుతుందా? ఒకసారి వచ్చింది, వీళ్ళందరూ కలిసి వస్తున్నారు మేడం, అదే నాకు భయం. అక్కడ మూలికలు అవి ఇవి రాకుతారు కదా తలలకు, అవి మనం పిచ్చోళ్ళమే ఎంత తిరుగుతాము అలా అని. పిల్లలు ఏం చదువుతున్నారు? ఇప్పుడు పిల్లలు పెద్దోడు ఫస్ట్ ఇయర్ మేడం. చదువుతున్నారా, కాలేజీకి వెళ్తున్నారా? అవును మేడం, నువ్వు వాళ్ళ ఫీజులు అవి గురించే కడుతున్నావా బానే? అవును మేడం. ఇంట్లో వంట ఎవరు చేస్తున్నారు? మీ నేనే ముగ్గురికి? చేస్తున్నా, పొలం పని నేనే, చేసుకుంటూ వంట నేనే, చేసుకుంటున్నావు. అన్ని నేనే. సో ఆవిడనైతే కనుక మీరు మనసు నుంచి తీసేశారు, లేదంటే మారితే కనుక మీరు కావాలని అనుకుంటున్నారు ఆవిడని? ఇంకా మారది ఆమె, వద్దు సార్ నాకు. ఆవిడ వద్దు. వద్దు, మరి ఎందుకు వచ్చారు ఈ రోజు ఇక్కడికి? వాళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి మిమ్మల్ని try చంపడానికి ప్రయత్నించండి, మీకు నేను ప్రాణభయంతో ఇక్కడికి వచ్చారు మా ఇక్కడికి దగ్గరికి. వచ్చాను. వాళ్ళకి ఏం కావాలంటే ఆవిడ దారిన ఆవిడ ఉంది, మీ దారిన మీరు ఉన్నారు, ఆవిడకి ఏం కావాలి, ఎందుకు చంపడానికి అంటే వస్తున్నారు? పరుగు తీశారన్నా అయితే మీరు? పరువు తీశానని వీనికి పిల్ల దొరుకుతలేదు కదా మేడం. ఫస్ట్ ఏమో నన్ను అందరూ, నేను ఇక కుటుంబంలో పెద్ద లెక్క ఆవిడ నేనే జీవితం ఉండే. అయిపోయింది. ఆ వాళ్ళ కుర్రాడి మిమ్మల్ని జీవితం- చంపితే ఏమవుద్ది? ఉత్త కక్ష తీర్చుకోవడం అంతేనా? అంతే. కక్ష ఇప్పుడు మా తమ్ముడు పిల్లడి జీవితం నాశనం అన్న. చేసావు, మేనల్లుడిది ఒక అనుమానం పెట్టి ఆ, ఆడికి పెళ్లి అవుతుంది జీవిత కాలంలో మేనత్త తోటే పెట్టేసావు ఆ. కాబట్టి ఆవిడక 2 వయసుకు వచ్చిన పిల్లలు ఉన్న వయసులో ఆవిడ జీవితం ఈ రకమైన దరిద్రం మాటలతోటి ఆవిడ చాలా కష్టం. పరువు కోసం ఎంత దూరం అన్నా వెళ్తారు వాళ్ళు, అందుకు భయపడి మీరు ఎక్కడి దాకా వచ్చారు అంతేనా? అదే మేడం, అంటే మీ ఆవిడ నుంచి రక్షణ కావాలా, విడాకులు కావాలా, కలుపులం కావాలా? మా ఆవిడతోని విడాకులు కావాలి, ఆ, మా మేనల్లతో మా అన్నదమ్ములతో నాకు రక్షణ రక్షణ కావాలి. ఓకే,
మీ పిల్లలు అసలు మీ మాటతో పాటు మీ పిల్లలతో కూడా విందాం ఒకసారి మేడం. పిలుస్తారు వాళ్ళని కూడా సార్. రండమ్మా. సార్ నేను హాస్పిటల్ ఉన్నంటే కూడా నమ్ముతలేరు, మీరు తప్పించుకుని తిరగడానికి వెళ్తున్నారు అంటున్నారు. ఓకే. సార్ నేను 2 తారీఖు నుంచి అక్కడ వెళ్ళాను, 400 కిలోమీటర్లు. కూర్చోండి నాన్న. ఆస్తమా ఎవరికి, మీ అబ్బాయికా మీకా? చిన్నానికి రెండో అతను. వస్తాను మీరు హాస్పిటల్ కి అతని కోసం ఉన్నారు. ఆ. ఓకే నాన్న, మీరేదో నైట్ టైం ఏదో పగలో ఎప్పుడు చూసారట, అది నిజమా? నువ్వేనా నేనే చూసింది? చూసాను మ్యామ్ నా కళ్ళ నిండా. నీ వయసు ఎంత నాన్న అప్పుడు చూసినప్పుడు? చూసినప్పుడు 14-13. ఏం చూసావు నాన్న? ఇప్పుడు మీ నాన్న డోర్ తీసి లోపలికి వెళ్ళంటే కిటికీ వైపు నుంచి ఎందుకు చూడాల్సి వచ్చింది నీకు? మేడం నాకు ఎప్పటి నుంచో 1 year 2 years ముందు నుంచి నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చాయి మ్యామ్. ఇలాంటి ఇవి మొత్తం వీళ్ళు ఇలా చేసుకుంటారు అని కొన్ని డ్రీమ్స్ వచ్చాయి మ్యామ్. ముందే నీకు జ్యోతిష్యం ముందే తెలిసిపోయిందా? ఆ, ప్రిడిక్షన్ తెలిసిపోయింది, అనుమానం స్టార్ట్ అయింది. నీకు అనుమానం స్టార్ట్ అయింది ఆ, నీ లేత వయసుకి. స్టార్ట్ అయిపోయింది. ఒకే బెడ్రూమ్ లో ఇప్పుడు నీ వయసు ఎంత? ఉండండి ఉండండి. 16. ఉమ్. అంటే 4 ఏళ్ల క్రితం. అంటే నీకు 12 ఏళ్ళు అప్పుడు. 17. సరే నాన్న, అట్లా 1 year చూసినాక నాన్నకి చెప్పావా నువ్వు? నాన్నకి చెప్పలేము ఆ, మ్యామ్. నువ్వే? ఎందుకంటే అలా జరుగుతుందని ఒకసారి డైరెక్ట్ డ్రీమ్ వచ్చేసింది. ఉమ్, వచ్చేసి మమ్మీకి చెప్పిన, ఉమ్. మమ్మీ ఇట్లా వస్తుంది, మీరు నన్ను కొడుతురు అది అంటే నవ్వింది. కొడుతున్నారని వచ్చిందా లేకపోతే అంటే- కడుకుంటుందని ఆ, వచ్చిందా? అలా రెండు వచ్చి- వచ్చినాయి. ఆ, అలా వచ్చి నన్ను కొట్టడం. నువ్వు మీ అమ్మకే చెప్పావు ఎదురు? డైరెక్ట్ చెప్పేస్తే ఆ. నవ్వేసింది, ఆ, నవ్వింది అంతే. ఆ తర్వాత ఒక రోజు పిల్లో వేసి వచ్చేసాడు మేము. ఎవరు? మా బావ పిల్లో వేసి వచ్చేస్తే నేను పారిపోయి వచ్చి మమ్మీకి చెప్తే, మమ్మీ నేను చెప్తాలే నువ్వు పో అన్నది. ఇంకొకసారి ఏమంటే, మేము అతని ఇంట్లోకి వస్తే మీరు ఇంట్లో ఉండకండ్రా కొడతాడు మమ్మీ అనేది. ఓకే, అందుకని మేము ఇంట్లో ఉండేటోళ్ళం కాకుండా ఎక్కువ మేము. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అమ్మా నాన్న విడిపోయారు కదా, వాళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మీరు? అన్ని రోజులు అలా చేసి ఇప్పుడు వస్తే మళ్ళా అన్ని రోజులు ఏమి రోజులే కాదు, నువ్వు చూసిన ఒక రోజే అంతేగా. అవును. మిగతా అంతా నువ్వు కళలోనే చూసావు. డైరెక్ట్ గా అయితే నువ్వు ఎప్పుడు కొట్టారా? చూడలే. చూసినా మేడం? మేము డైరెక్ట్ గా ఎన్నిసార్లు చూసావు నాన్న? డైరెక్ట్ గా ఒకసారి చూసాము డైరెక్ట్ గా. నాన్న నువ్వు కూడా ఏమన్నా చూసావా అట్లాగా? చూసినాం. నీకు అలాంటి నువ్వు కూడా ఏమన్నా చూసావా? అనిపించిందా? ఆడు ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు పనుకుండేగా, ఇక నైట్ 5కి లేచి చూస్తే ఈమె బీడీలు చేస్తుండే, ఆడు ఫోన్ చూస్తుండే పక్కకు ఉండి. ఫోన్ చూస్తే ఏముంది నాన్న, మీరంతా కలిసే పెరిగారు కదా. బెడ్రూమ్ బెడ్రూమ్ లోనే వాడుకుంటుంది. ఎన్ని రూములు ఉన్నాయి మీకు ఇల్లు? ఒకటే room. అంటే బెడ్రూమ్ ఒకటి, హాలు, కిచెన్. అంతే. ఓనది ఒక హాలు, ఓ బెడ్రూమ్. పడుకోవాలంటే హాల్లోనూ మరి బెడ్రూమ్ మీరు లోనే ఎక్కడ పడుకుంటారు. పడుకునేవాళ్ళు? మేము బెడ్రూమ్ లో. మీరు అందరూ కూడా అదే ఉన్నారు కదా. ఉన్న ఇల్లే ఒకటే. మరి ఇంకేంటి? బెడ్రూమ్ అంటే మనకేదో 5 రూములు ఉంటే అందులో వెళ్ళి పడుకున్నాడు పర్సనల్ రూమ్ మేడం అన్నట్టు. మేము తప్పియలేవు కదా, హనుమన్ల గుడికి ప్రమాణం చేసి మీ ఇద్దరు రా అని చెప్పిన మేడం. నేను రానంటుంది, మీరు కాల్ చేయండి, నెంబర్ ఉన్నది. ఆ అమ్మాయి మరి- రాను అంటే మీరు పెద్ద మనుషులు పంచాయతీకి వెళ్ళి డైవర్స్ అడిగేయొచ్చు కదా. వస్తే దేవుడి మీద ప్రమాణం చేసి రమ్మానండి, లేకపోతే అలా అన్నయ్యో తమ్ముడు అంటున్నారు మీరు. మీ వాళ్ళ దగ్గర మీద- ఏం ప్రూఫ్లు ఉన్నాయి అని అంతే అంటున్నారు. కదా, ఎవరిని అదే కరెక్టే అడుగుతారు కదండి కదండి ఇప్పుడు. మరి. మీ దగ్గర ఏమున్నాయి అని. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీ వాళ్ళకి మొత్తం 12 ఏళ్ల ఆలోచన వయసులో చెప్పాడు మా- పిల్లోడు, మేము ఏంటో అందరం మరి. ఒకటే కాదు మేడం, తెలుసు ఇప్పుడు వాళ్ళు. వీళ్ళు ఫైటింగ్ వల్ల దే ఆర్ పుట్టింగ్ దిస్ బాయ్స్ లైఫ్ ఇన్ రిస్క్. ఈ అబ్బాయి జీవితం కూడా రిస్క్ లోకి వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఏకైక సోర్స్ ఆధారం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడేది ఆ అబ్బాయి. చదువు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎవిడెన్స్ కింద అయిపోయాడు 4 years బట్టి. నిన్ను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు, నిన్ను కూడా టార్గెట్ Yes, sir. చేస్తున్నారా మీ నాన్నేనా? మా డాడ్ మా ఇద్దరిని సార్, ఎవరు మిమ్మల్ని మా ఇద్దరు? ఇద్దరిని. ఇద్దరిని. అందుకే ఇక్కడ వేసింది సార్, సంగారెడ్డిలో వేసాను. ఏది బాబుని? కాలేజ్. కాలేజ్ సంగారెడ్డిలో వేసాను. ఫీజులు కడుతున్నావా? అవును మేడం, అన్ని నేనే. నువ్వు చిన్న పిల్లడు ఉంటున్నారా? ఇంటికాడ నేను చిన్నపిల్ల. అతనికి కూడా ఎంజేపీ రాపిస్తే హాస్టల్ సీట్ వచ్చింది, వస్తామయ్య బట్టి ఇక్కడ ఉంటే బాగుంటలేడు బాబు, తీసుకెళ్ళు ఎవడు ఉంటే చూసుకో అంటే అక్కడ నుంచి చూస్తుంది. ఇప్పుడు మీ ముగ్గురు ఉండడం లైఫ్ స్టైల్ బానే ఉందా మీకు? 40,000 అయినాయి సార్ మేడం. పోన్లే అండి, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం కదా, మనం ఏమీ చేయలేం. ఇప్పుడు బానే ఉందా? ఎలా బానే ఉందా మీకు? మీరు మీ నాకు పిల్లలు? బాగానే ఉంది సార్. ఆవిడ పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేయకుండా ఉంటే కొంచెం బెటర్ మీకు, అంతేనా? అంతే, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నా పిల్లల్ని పట్టుకొని నేను చదువులు వాళ్ళు పూర్తిగా చదువులు పెట్టుకున్నా, నా పెళ్లి లేకుండా నా జీవితం ఏం కాదు. మీరు కూడా అంతే? నాకు వాళ్ళిద్దరు నా పిల్లలు ఉన్నారంటే సరిపోతుంది సార్. అసలు నా మీ కొడుకులు అని ఫోన్ చేసి చెప్పుకుంటే చాలు. మాట్లాడడం లాంటిది ఏం లేదా? లేదు. ఆ? పోయినాక ఒక 5 days చేసింది ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఆ. అంతే. అప్పటి నుంచి మీకు మా అమ్మతో మాట్లాడాలని ఏమి అనిపించట్లేదా? ఎందుకు మిమ్మల్ని బాగా చూసేది కదా మీ అమ్మ? చూసేది మేము మరి అంతా కొట్టిపించి మమ్మల్ని టార్చర్ చేయించి ఏం కొట్టిపించింది అంతగానో? ఆయనతోని బావతోని బెల్ట్ నిన్ను వైట్ కూడానా? అంటే బెల్ట్ పట్టి, కట్టె పట్టి అంటే ఆ. కట్టె పట్టి కొడుతుండేనట మేడం. కిలో చికెన్ తీసుకొచ్చి వీళ్ళకి 2 ముక్కలు వేసి తినమని మొత్తం చికెన్ వెళ్ళిపోవాలని, అంతా ఆయనకి పెట్టేదా? ఇద్దరు ఇట్లా మూతుల ఇట్లా తినిపించుకున్న వాళ్ళు అవునా? తినిపించుకునేదట. అవన్నీ నా అతను కొడుకు. ఎంగిలి ఈమె తినేది, ఎలా? సగం తినేసి వదిలిపెట్టింది అన్న. మీ ఇంట్లో సగం తినేసిన అన్నం తినరా ఎవరు?
ఇప్పుడు అమ్మ కొంచెం తింటుంది నచ్చలే, నువ్వు వదిలేసావు, నీకు అన్నం పెట్టింది, నీకు ఎక్కువ అయిపోయింది, అమ్మ తినదా? మమ్మీ తింటా. నీది అమ్మ తినొచ్చు, మేనల్లుడిది తినటం తప్పయింది మీ దృష్టిలో. ఎంగిలి అంటే మీరు ఎట్లా చెప్తున్నారు తెలుసు, ఒకళ్ళ మూతులు ఒకళ్ళు పెట్టుకున్నట్టు ఆయన చెప్తున్నారు. అలా చెప్తున్నారు, అలా అదే చూసావు ఉన్నది మేడం, అందరికి తెలుసు. ఈ పిల్లడు పావలా చెప్తున్నాడు, నువ్వు 10 రూపాయలు చేస్తున్నావు దాన్ని. లేదు మేడం, సొసైటీకి 50 రూపాయలు చెప్తున్నారు. పెద్ద మనుషులు గోపాలు పగల కొడతారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారో నాకు మీ పల్లెటూళ్ళలో బాగా చూపించండి. జరుగుతుంది మేడం. ఏది నేను దీనికి ఒక కోర్సు పెద్ద ఉందా మనిషిని. పల్లెటూరులో? అవును సార్. ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎట్లానే? పిల్లలు వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి అమ్మా. ఏమైనా చూపిస్తున్నారండి? వాళ్ళు ఒకటి ఉన్నది మేడం, మాకు ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారు. ఈ దేనికి ట్రైనింగ్? అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి. చూద్దాం ఉండండి, ఆ ఊరిళ్ళ వాళ్ళందరిది అంత తేలుద్దాం. ఏంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికంటే ఒక ట్రైనింగ్ ఉంటుందా? వచ్చినాక చెప్తే చేసిన నేను చేస్తే టవర్ ఏంటి ఏరియా ఇది? లేదు ఎవరెవరి అన్నారు. మధ్యన? పెద్ద మనిషి మా ఇల్లు పక్కన తోలుకద్దామని నేను రికార్డింగ్ వాళ్ళకి తెల్లకుండా రికార్డింగ్ పెట్టి ఇచ్చిన మాట్లాడని. స్లాబ్ మీకు వెళ్ళి మాట్లాడింది మీ భార్యతోనా? మా భార్యతో. ఇది సంగతి అంత మంచి ఏమో పంచాయతీ కాదనట, మీరు వచ్చినాడా? మరి నేనైతే లేను అన్నాడు. పంచాయతీ ఏం పంచాయతీకి ఏంటి నాకు మీరు వచ్చినాడు ఫోన్ చేసిండు కానీ నేను లేదు, నిర్మల్ ఏంటి అన్నాడు. మహారాష్ట్ర గబ్బుకోలా చేసి పంచాయతీ. నాకేం పంచాయతీ బావా, నాకేం పంచాయతీ లేదు. నేను వచ్చిన అత్తే 20 తారీఖు కత్త అని అన్నాడు. నేను సపరేట్ వచ్చినాం. మాకు పంచాయతీ లేదేం లేదు. ఏం పంచాయతీ కలిపింది బావా? ఏమో మీకే గుర్తుండాలా ఏం పంచాయతీ అంటే? నేనేం పంచాయతీ పెట్టుకో, మాకు పంచాయతీలు అవన్నీ తిరుగుడు మాకు అవసరం లేదు. ఇంకా మంచిగా బాగుతా అయిపోయాయి అంతే. మంచిగా బత్తరు గదే నింద వచ్చింది కదా ఇప్పుడైతే నీకు. ఏంటిది మరి అది ఏం కథ? అది ఇక మీకే కదా బావా. లేడా మేము ఇప్పుడు పంగులు ఎక్కినాము, వాడు లేడు. ఏదన్నా ఉంటే నువ్వు కరెక్ట్ చెప్పు. ఉట్టి అన్ని కథలు ఎందుకు, కారకాన్ని ఎందుకు? మనకెందుకు బావా, మనకెందుకు అవన్నీ? అవన్నీ ఎందుకంటే ఇప్పుడు కొడుకే మొత్తం అని చూసిండట కదా. ఏం నాకు తెలియదు బావా, వాళ్ళకే ఎరక, కొడుకు ఎరక, తండ్రికి ఎరక, వాళ్ళకే ఎరక. నాకైతే ఏది తెలియదు మరి. అది మీ అల్లుడిని దొరకరమ్మని చెప్పిండట కదా. మేమెందుకు తోలుకరమ్మన్నాము, అతనే తోలుకరమ్మని అంటుండు. అదే 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 ఆడ అన్నాడు తోలకరమ్మని అంటే వాళ్ళు దొరకత్తలేరు, తప్పి ఏందైనా అయ్యే మరి ఎందుకు రమ్మంటలేరు, కథ ఎందుకు అని అంటాడు. అతనే తోలుకరావాలి కదా బావా. ఇప్పుడు అతను అన్నాడు కాబట్టి అతనే తోలుకరావాలి కదా. గత గట్ట దొరకత్తరు కానీ నేను ఇన్ చేసినావు కథ చేసినావు అని చెప్పి ఉన్నోళ్ళు అన్న దొరకత్తరు. ఎట్లయితే అట్లయితే నీ అభిమానం ఏంటి, కథ అన్న చెప్పు. ఏదన్నా ఉంటే గంగలో పెడదాం మాట్లాడి. మనకి ఏది లేదు బావా, మన ఇంటి కూడా మనం ఉండాలి, మన కోళ్ళ చాలండి. అవసరం లేదు. కాదు ఇవన్నీ ఎందుకండి? ఆవిడ ఏదన్నా ఎక్కడన్నా ఆవిడ ఒప్పుకున్నటువంటిది ఏదన్నా ఉంటే చెప్పండి. ఏదన్నా ఆవిడ ఎక్కడ ఏదైనా రికార్డింగ్ లో గానీ ఎవరన్నా పెద్ద మనుషులతో గానీ నేను తప్పు చేశానని ఒప్పుకున్నా. ఎందుకు అదంతా ఊరికి టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. మొన్నట వచ్చింది సార్ అట్లా కాదు, ఒకసారి కాల్ చేయండి. మరి ఇద్దరు పిల్లల మీద వేసినావు కదా, ఈ హనుమన్ల గుడికి ఇద్దరు అన్నదమ్ముల మీద వేయమని రమ్మని చెప్పండి సార్. నువ్వు నీ భార్య కావాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు ఈ మాటలన్నీ? నా భార్య నాకు వద్దండి, మాకు ప్రాణహాని ఉంది నాకు నా పిల్లలకి అని చెప్పి నువ్వు అదే అంటున్నావు, పిల్లలు అదే అంటున్నారు. మరి కలవని దానికి ఆవిడని వచ్చి ఇప్పుడు ఎందుకు టెస్టింగ్లు చేయటం మా ద్వారాని? నీకు ఆ అమ్మాయి మీద ఇక్కడ వరకు అనుమానం ఉంది, నీ దగ్గర ఒక ఆధారం లేదు. అనుమానాలు తీసి మీ ఆధారాలు తీసుకుని వెళ్ళి పంచాయతీలో కూర్చోపెట్టి ధైర్యంగా దమ్మున్న మగాళ్ళలాగా నువ్వు నిలదీసి ఏం చేయలేకపోతున్నావు. సింపుల్ గా జరిగింది ఏంటంటే ఆడది రోడ్డు మీద పడింది, ఇంకొక అబ్బాయి యొక్క పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం పోయింది. ఈ 2 జీవితాలు నాశనం అయినాయి. మీకు వద్దనుకుంటున్నటువంటి ఆమెతో ఈరోజు ఫోన్ మాట్లాడి ఏం చేయమంటారు? మీరు వద్దనుకుంటున్నారు. నా వైఫ్ క్యారెక్టర్లెస్ అని అంటున్నారు. కల్లారా నా పెద్ద కొడుకు చూశాడండి దరిద్రం అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు? చూశాడు సార్, వీళ్ళు కూడా అందరు మాట్లాడిండ్రు అప్పుడు. అదే మాట్లాడినప్పుడు ఫోన్ ఆవిడ ఒకసారి అడగాలి కాబట్టి అడుగుతున్నాడు ఆయన. అందులో ఆవిడ ఒప్పుకున్నట్లు ఎక్కడుంది? మా ఊర్లో అంతా ఈ పంచాయతీలకి కోచింగ్ ఉందండి, కోర్స్ ఉందండి అంటున్నావు నువ్వు. చెప్తున్నారు. ముందు మిమ్మల్ని పిలిపిస్తా మాట్లాడతా అని అంటున్నాడు, కానీ అది పెద్దగా ఉన్నది మేడం. సరే అక్కర్లేదండి, మేము చెప్పవలసింది మేము సార్ చెప్తాం. ఉంచుకోండి సార్, అది మీ దగ్గర అది మీ దగ్గర ఉంచండి. ఉంచండి. మీరు అక్కర్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ వైఫ్ నుంచి ప్రొటెక్షన్ కావాలంటున్నారు. మరి దేవుడి మీద హనుమంతుడి మీద ప్రమాణం చేస్తే తీసుకెళ్తానంటారేంటి? ఇద్దరు పిల్లల మీద వేసింది కదా సార్ మేడం. మీరు చూసుకోలేరా? పిల్లల మీద వేసింది కదా. ఒక తల్లికి 2 పిల్లలు అంటే గొప్ప అండి. తల్లి ఆ పిల్లల మీదే వేస్తే మీరు పిల్లల్ని చంపేయడానికి వేసిందని ఎలా అనుకుంటున్నారు? అవును మేడం, మరి ఇద్దరు అన్నదమ్ముల మీద ఏమంటే నేను వెయ్యి అంటుంది కదా. పిల్లల కన్నా ఎక్కువ ఇంకెవరు పిల్లల కంటే ఉంటారండి ఎక్కువ అండి. తల్లికి? ఏం మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళ మీద వేసింది సార్, కదా, మీరు మరి వాళ్ళ మీద ఈ వేస్తే 4 ఏళ్ల నుంచి ఎట్లా ఎట్లా ఉన్నారా? ఫస్ట్ నుంచి ఇంతేనా? ఏంటి అన్నదమ్ముల మీద ఇద్దరి మీద పిల్లల మీద అన్నదమ్ముల మీద ఒట్టేస్తే ఒక కనుక ఆవిడ తల్లికి కడిగిన ఆహా, ముద్ద. నేను వేయమలే ఇక్కడ
ఒక వాళ్ళు మనోళ్ళు వచ్చి మీ ఇట్లా ఎందుకు చేసుకున్నావు అని అంటే ఇద్దరు పిల్లల మీద వేసింది. నేను పిల్లల మీద ఏమంటే అవన్నీ కాదు, ఇద్దరు పిల్లల మీద ఒట్టేసినటువంటి అమ్మాయి ఈ రోజు అన్నదమ్ముల మీద ఒట్టేస్తే కనుక కడిగిన ముత్యం లాగా నీతివంతురాలు అయిపోయినట్టేనా నీ భార్య? నీ మనసులో అంత చెరిగిపోద్దా? తిరిగేది కాకపోతే మన దేవుడి మీద నమ్మకం చెరగనప్పుడు ఉంది వేస్ట్. కాబట్టి చెరగనప్పుడు పిల్లల గురించి వినండి, ఆలోచించుకోవాలి. చెరగనప్పుడు ఒట్టులు వేస్ట్, మేము ఆ అమ్మాయితో మాట్లాడటం వేస్ట్. ఇక్కడ ఒకే ఒక సబ్జెక్టు, మీరు అక్కడ కూర్చుంది మేము హెల్ప్ చేయగలిగేది ఏదైనా ఉంది అంటే మీకేదో ప్రాణభయం. నేను ఏజీ హాస్పిటల్లో బాబుని అడ్మిట్ చేసినా నమ్మకుండా నువ్వు అక్కడ కావాలని దాక్కున్నావు, నన్ను చంపడానికి పరిగెట్టుకుని వస్తున్నారని చెప్పి మీరు మొదలు పెట్టారు. అవును. అదే మాట మీద ఉండండి ఈరోజు. అవును. ఇప్పుడు ఆవిడ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ 1000 దేవుళ్ళని లైన్లో పెట్టి ఒట్టేసినా కూడా మీరు నమ్మేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీ మనసంతా కూడా కలుషితం అయిపోయింది. ఆ అమ్మాయి మీద చెడు అభిప్రాయం ఏర్పడిపోయింది. దరిద్రం ఏంటంటే మీతో పాటు ఆ పిల్లలకు కూడా ఏర్పడిపోయింది. కట్ చేస్తే పోనీ ఏమన్నా తల్లి మీద ఏమన్నా తప్పుడు అభిప్రాయం అంటే ఏమీ లేదు. కేవలం ఒక్క సన్నివేశంతో, ఏదైతే వాడు చూస్తున్నాడు అనే సన్నివేశంతో, మిగతావన్నీ మీ పెద్దోడు చెప్పినవన్నీ కూడా అవి కలో నిజం అయితే మాకైతే తెలియదు. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత మాకు కొద్దిగా పిల్లలు ఎంతవరకు నిజం చెప్తున్నారు, ఎంతవరకు ఊహించుకుంటున్నారు అన్నది మేము పసిగట్టగలం. ఓకేనా? ఒకటేనండి, ఒక తల్లికి కన్న పిల్లల కన్నా ఎక్కువ ఇంకెవ్వరు ఉండరు. అర్థమైందండి? నేను చెప్పిన మీరు అక్కడ పిల్లల కన్నా ఎక్కువ పిల్లల మీదే ఒట్టేసిందంటే మీరు అక్కడతో ఆపేయొచ్చు. తమ్ముళ్ళ మీద వెయ్యండి, ఊరోళ్ళ మీద వెయ్యండి, వాళ్ళ మీద వెయ్యండి అంటే ఎక్కడ కుదురుతుంది? ఇన్నేళ్ళు మీతో కాపురం చేసింది కదండి. భార్య మేడం లేకుండా నేను అప్పుడు బతికేస్తున్నారు వీళ్ళని మీరు. పంపాను. మళ్ళీ మీరు అక్కడ ఉండి అకౌంట్లు తీసిన ఇద్దరికి మీకే డబ్బులు వేస్తా, మీరు ఏదైనా మంచి సిటీలో తీసుకొని రూమ్ లా ఉండి మీ అమ్మతో పాటు మీ అమ్మ వండి పెడితే ఆవిడ ఎవ్వరూ తప్పు పట్టట్లే. అక్కడ మీ అమ్మ తప్పు పట్టట్లేదు, మీ అక్క చెల్లెలు తప్పు పట్టట్లేదు, మీ అన్నదమ్ముళ్ళు. మా ఫ్యామిలీ అతను నేను అల్లుడే. ఓకే, సరేలేండి, ఓకే మీరు చెప్పారు కదా సార్, మేడం చెప్తారు ఒక నిమిషం వినండి సార్. మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు రమేష్ గారు. వస్తూనే భయపడుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మీరు 4 సంవత్సరాల పాటు మీ కన్ఫ్యూజన్తో పాటు పిల్లల్ని కూడా కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అన్నిటికంటే మనిషికి ముఖ్యం ఏంటంటే డబ్బులు ఇవన్నీ కాదండి, బంధాలు ముఖ్యం. ఎంత దరిద్రం అంటే కనుక ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు మీ పిల్లలకి లేరు, మీ సైడ్ వాళ్ళు మీ పిల్లలు లేరు. ఎందుకంటే విచిత్రం ఏముంది? అక్క కొడుకు వచ్చి నా భార్యతో ఉన్నాడు అని అనేటటువంటిది ఒక సబ్జెక్టు. రెండోది ఏంటంటే అంతకంటే విచిత్రం, సొంత తల్లే ప్రోత్సహించింది, దగ్గరుండి వాళ్ళని రూమ్లో పంపిస్తుందని అంటున్నారు. దేనికన్నా ఒక హద్దు అదుపు ఉందండి. మనమేమో అటవిక కాలంలో లేవు. ఈ కాలంలో ఏదైనా నమ్మేటటువంటి విధంగా రండి, మీరు నమ్మబలికేటటువంటి విధంగా చెప్పండి, ఆధారాలు చూపండి, మేము నమ్ముతాము. ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడతాం, బుద్ధి చెప్తాం, కలుపుతాం. కొడుకును పట్టుకుని వెనకతల కిటికీలోంచి ఒక సన్నివేశం చూశాడండి కాబట్టి ఇంక అక్కడితో నేను ఫిక్స్ అయిపోయాను, మరుసటి రోజు దింపేశానని చెప్పి 4 సంవత్సరాల పాటు మీరు ఊరు వదిలేసి, ఉద్యోగాన్ని వదిలేసి, మస్కట్టు వదిలేసి, దేశాలని వదిలేసి ఈరోజు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ అమ్మో వాళ్ళు పరువు తీసేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి అటువైపు నుంచి మా అక్క ఎక్కడ దాడి చేస్తుందో, మన మేనల్లుడు ఎక్కడ దాడి చేస్తాడో, నా భార్య వాళ్ళ తరపున వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారని చెప్పి బిక్కుబిక్కుమంటూ ఊరు వాడ పరిగెట్టుకుని తిరుగుతున్నారు. ఏం జీవితం అండి? నేను అనేది ఒకటే, మీకు క్లారిటీ ఉంటే ఏమండి వినండి. ససేమిరా నా వరకు నేను చెప్తున్నాను. మీ పిల్లల ద్వారా చెప్పేటటువంటి సాక్ష్యం, మీరు చెప్పేటటువంటి ఆధారాలు నమ్మేటటువంటి పొజిషన్లో నేను లేను. మేడము ఇంకో మేడం, మా లాయర్ మేడం ఎంతవరకు నమ్ముతారో కూడా నాకు తెలియదు. ఒకటైతే వినండి, ఈరోజు ఎక్కడో చోట ఒక 2008లో పెళ్ళయింది, 15 సంవత్సరాల పాటు సాఫీ జరిగింది ఒక ప్రయాణం. ఏమండి ఇంతకాలం జరిగినటువంటి ప్రయాణంలో మీ వైఫ్ ఎవరు, ఆవిడ 2 పిల్లలకు అన్నటువంటి ఒక తల్లి, ఆవిడ ఎథిక్స్ ఏంటి, ఆవిడ మారల్ వాల్యూస్ ఏంటి, ఆవిడ నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, బ్రతుకేంటి అనేటటువంటిది కొద్దో గొప్ప మీకు అసెస్మెంట్ ఉంటుంది. ఆవిడ తీసి పక్కన పెట్టద్దు, మీ కొడుకు చూశాడు కాబట్టి. అంతకంటే విచిత్రం ఏంటంటే మిమ్మల్ని కనిపించినటువంటి మీ తల్లి కూతురు కొడుకుతో కోడల్ని పడుకోబెట్టింది అనేటటువంటి సబ్జెక్టు ఈ వేదిక ఎప్పుడు చూడలేదండి. జరుగుతుంది అనుకోండి, నేను అనుకోవట్లేదు. సో ఆవిడ ఆడదే, ఈవిడ ఆడదే. ఆవిడ కన్నది, ఈవిడిని పెళ్లి చేసుకున్నారు. 2-3 సంవత్సరాల ఆవిడ కని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది ఆవిడ మిమ్మల్ని. నేను కూడా 14 సంవత్సరాలు ఉంచుకున్నాను. వినండి, ఎవరు పెట్టలేము. ఇప్పటికైనా ఒక్క ఆమె వినండి, ఒక్క నిమిషం వినండి. 70 సంవత్సరాలు రమేష్ గారు, హలో సార్, వినండి. మీరు చెప్పాల్సింది చెప్పేశారు, ఒక 40-50 ఆధారాలు చూపెట్టేశారు. ఆధారాలు మేము జీర్ణించుకోలేక ఈరోజు మాట్లాడుతున్నాం. మేము మీతో ఆధారాలని మేము జీర్ణించుకోలేక మేము మాట్లాడుతున్నాం ఈరోజు. ఈ వేదిక మీద మీకు ఏదైనా న్యాయం కావాలి అంటే కనుక ప్రాణరక్షణ ఎలా అనేది ఒక్కటే ఇక్కడ మాట్లాడుకునే సబ్జెక్ట్. కానీ ఆ అమ్మాయిని అసెస్మెంట్ చేయటో, ఆ అమ్మాయి వెనకతలు సిఐడి సిబిఐ ఆఫీసర్లను పంపించో, ఓకే, పిల్లల జీవితాన్ని నాశనం చేయకండి. ఈరోజు ఆ ఎడం వైపు కుటుంబం లేదు, కుడి వైపు కుటుంబం లేదు, 2 కుటుంబాలని మీరు కత్తిరించేశారు.
మీదలాగా వయసు అయిపోయింది, మీ ఆలోచన అయిపోయింది, దానికి సంగతి మనం ఏం చేస్తాం అన్నది మనకు తెలియదు. వాళ్ళకి కావాలండి జీవితాలు, కుటుంబాలు సార్ కావాలి. పంపిస్తున్నా సార్, 2 రోజులు ఉండి నన్ను తిడుతున్నారు వాళ్ళని తిడుతున్నారనే వచ్చింది అక్కడ. అలా చేశారు, మొత్తం అంతా శత్రుత్వం పెంచేశారు. సార్ ఒకటే రోజు ఉన్నా నిన్న వచ్చి, ఒకటే రోజు దేశానికి వెళ్ళొచ్చి వినండి, ఒకటే వినండి. రోజు. వినండి అయిపోయింది, మీరు రోజు. చెప్పేది అయిపోయింది, మేము నిర్ణయం చెప్తున్నాం వినండి. మీరు చెప్పాల్సింది చెప్పారు, మేము చెప్పేది వినండి ఒక్క నిమిషం. దీనికి పైపెచ్చి ఈ రోజు ఆ అమ్మాయితో మీరు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం లేదు, చేసే అవకాశం లేదు. మీరెంతైతే మీ ప్రాణాన్ని గురించి భయపడుతున్నారో ఆ అమ్మాయి కూడా సమానంగా ఆ అమ్మాయి కూడా భయపడుతుంది. మీరు ఎలాగైతే రెడీగా లేరో ఆ అమ్మాయి కూడా రెడీగా లేదు. ఎందుకంటే ఈ స్థాయి ఆలోచన అనుమానం ఉన్నప్పుడు ఏ ఆడది కూడా ఇక్కడికి రాదు. అందులో 2 పిల్లల్ని వదిలేసి ఆవిడ దూరంగా బతుకుతుంది. ఎందుకు బతుకుతుంది? తనను తాను చంపుకుని బతుకుతుంది. ఎందుకు చంపుకుని బతుకుతుంది? ఏ తల్లి అయినా కూడా పిల్లల్ని కాసుకోవటానికి చూసుకోవటానికి రెడీగా ఉంటుంది. కానీ ఏ పిల్లలైతే కనుక తండ్రిలాగే మాట్లాడుతున్నారో, తండ్రి సబ్జెక్టే మాట్లాడుతున్నారో, ఆ పిల్లల కళ్ళల్లో ఒక భయంకరమైనటువంటి ఒక ఏవగింపు, ఒక అసహ్యం ఒక తల్లి చూడలేదు. వాళ్ళు ఏం చూసారో తెలీదు, ఏం విన్నారో తెలీదు, ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. కానీ ఈరోజు పిల్లలు కావాలి అనుకున్నా కూడా పిల్లల్ని ఇంట్లో పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆవిడ ఉంది. ఏం జరిగింది ఏం జరగదు అని పక్కన పెట్టేసేయండి ఈరోజు. కానీ ఇక్కడ ఆ పిల్లల్ని ఈరోజు చదువుకోవాల్సినటువంటి ఆ పిల్లల్ని ఈరోజు ఫైళ్ళు మోసుకుంటూ పావులుగా వాడుకుంటూ, ఎవడు చూసాడు నువ్వు ఒక ఆధారం చూపెట్టడం అంటే ఊరు వాడ అందరూ కూడా నాని అనే నా పెద్ద కొడుకు చూసాడని చెప్పి వాడిని ఒక సాక్ష్యం కింద వాడుకుంటున్నారు. చూడండి, జాగ్రత్త, మీ మైండ్ బాగాలేదు, అది కరెక్ట్. దయచేసి ఏంటంటే ఇంకో 10 మంది ఒట్టుల మీద వేస్తే కనుక నేను ఒప్పుకుంటాను. అలా కాదు, ఒట్టులు ఇవన్నీ కాదు. మీ మనస్సాక్షికి మీ భార్య ఏంటన్నది మీకు తెలియాలి, మీ మనస్సాక్షికి మీ ఊరు ఏంటన్నది తెలియాలి, మీ మనస్సాక్షికి మీ తల్లి ఏంటన్నది తెలియాలి. సో అంతకు మించి నేను ఏం చెప్పలేను. నేను ఒకటే చెప్తున్నాను రమేష్ గారు, ఇది కలిసేటటువంటి ప్రయాణం కాదు. దయచేసి రానున్న రోజుల్లో పిల్లల్ని దీంట్లో పావులుగా వాడేటటువంటి ప్రయత్నం చేయకండి. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాలను వాళ్ళు ఆడుకుంటారు. ఇక్కడ మీ వరకు మీ భార్య మీద ఎటువంటి అభిప్రాయం ఉందో అనేది నాకు తెలుసు. కానీ పిల్లల్లో ఈ అభిప్రాయం ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే కనుక చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జీవితాంతం వాళ్ళకి తల్లి అనే ఒక వ్యక్తి కావాలి. ఇక్కడ ఏంటంటే మేడం, ఇక్కడ అన్నిటికంటే బాధ ఏంటంటే ఆ పిల్లోడు ఏం చూశాడు, ఆ అబ్బాయి ఏం విన్నాడు, ఇవేమీ తెలియదు. వి కాంట్ అసెస్. ఈజ్ ఎ 12-year-old బాయ్. ఇతను అన్నాడంటే ముందు కిటికీలోంచి కాదు వెనకాతల కిటికీలోంచి. ఒక తండ్రి అనేటటువంటి వాడు నిజంగా ఇతనికి అనుమానం వచ్చింది. ఆల్రెడీ కిరాణా షాప్ లేదు, ఇవిడికి లెక్కలో లేదు, కిరాణా షాప్లో ఎలా కూర్చుంటాడని చెప్పి ఇతనికి డౌట్ వచ్చింది. ఆ పురుగు అన్నది ముందు నుంచి ఉంది, ఈ పురుగు ఇతనికి ముందు నుంచి ఉంది. అప్పుడు ఏం చేయాలి? అరే 99% ఈ కిటికీలోంచి కాదు ఆ కిటికీలోంచి చూడమన్నప్పుడు ఖచ్చితంగా ఏం కనిపిస్తుందో అనేటటువంటి ఇంగితం ఈ పెద్దానికి తెలియదండి. అరే నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, నువ్వు ఊర్లోనే ఉన్నావు కదా, ఈరోజు నాకంటూ ఒక డౌట్ వచ్చిందిరా, నా కొడుకు అక్కడ పోతున్నాడు, నా కొడుకును పంపించుకో, చూడకూడనటువంటి సన్నివేశం ఏదన్నా నా కొడుకు చూస్తే కనుక జీవితాంతం బ్రతకలేడాడు, ఒక తల్లిని జీర్ణించుకోలేడు అనే ఉద్దేశంతో నిజమైనటువంటి ఒక ఆలోచన ఉండే తండ్రి ఏం చేస్తాడంటే ఎవరినో పంపించి వాకప్ చేస్తాడు, కొడుకు చేత చూపెట్టాడు. తర్వాత మా అన్నకి చెప్పినాం, చెప్పారు ముందు కిటికీలోంచి కాదు వెనకటి కిటికీలోంచి వెళ్ళండి, ఇవన్నీ ఆపేసేయండి. సో ఈరోజు మీకు నిజంగా ప్రాణరక్షణ కావాలి అని అనుకుంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆ కుటుంబం పోయింది, ఈ కుటుంబం పోయింది, మేనల్లుడు పోయాడు, అందరు పోయాడు, ఆడి పెళ్లి కాదు ఊరు వాడ మొత్తం 10 ఊర్ల పాటు పాకేసింది. అందరికీ తెలుసు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అనేది తెలుసు. కానీ వార్తే కదా, మసాలా వార్త అందరికీ మసాలా వార్తే. కాబట్టి ఏమవుతుంది, అతనికైతే పెళ్ళి అవ్వదు, ఇప్పుడు అప్పుడే పెళ్ళి అవ్వదు, ఎవరో పిచ్చిదో లేదంటే ఇంకో ఆమె ఎవరో వచ్చి చేసుకోవాలి. సో వాడి జీవితాంతం ఎక్కడ దొరుకుతాడు చేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. దాని నుంచి మేమేమీ కాపాడలేము. మీ భార్య వాళ్ళ సైన్యం అంటారా, అక్కడ ఒక ఇందాక అంది కదా, అందులో మా ఇంట్లో 1-2 ఉండరండి, మంది ఉంటారు జనం అని అంటారు. సో మీరు ఆ ఊర్లోకి అడుగు పెట్టినప్పుడు బయటకు వచ్చినప్పుడు బిక్కుమని వెళ్ళాలి, బిక్కుమని రావాలి. ఇది ఈ పరిస్థితి. సో నేనేమంటున్నానంటే జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సినటువంటి పంచాయతీలు జరిగినాయి, పోవాల్సినటువంటి పరువులు పోయినాయి, పిల్లలు తల్లి దగ్గర నుంచి దూరం అయిపోయాడు, భర్త భార్య దగ్గర నుంచి దూరం అయిపోయాడు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గూటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీ ప్రాణరక్షణ, అదొకటే మాట్లాడండి. ఒట్టులు గిట్టులు ఇది సాధించాలి, ప్రూవ్ చేయాలి, అంతే. ఈ ప్రూవ్ చేసే దీనికి మించి మీకు ఆవగింజంత ఆధారం కూడా ఆ అమ్మాయికి అగేనెస్ట్ గా మీకు దొరకదు. వాళ్ళిద్దరు అక్రమ సంబంధంకి మా ఊరి గాలి ఇక్కడ అక్కడిది ఉండద్దని ఇక్కడ వేసిన పెద్దోని ఇక్కడనే ఉంటున్నాడు. సో ఇతను ఏం చేయాలంటే మేడం ఆబ్వియస్లీ లీగల్ గా అప్రోచ్ అవ్వాలి. లాయర్ మేడం చెప్తారు అతనికి సంబంధించినటువంటి రక్షణ ఎక్కడ వస్తుంది, ఏ విధమైన కేసులు వేసి అతను ప్రొటెక్ట్ చేసుకోగలడు అన్నది తెలుసు. ఈ ఎపిసోడ్ చూస్తే మీకేం అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ చాలా సందర్భాల్లో చదువుకున్న వాళ్ళు, కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళు వేరు, డైలీ పనులు చేసుకునే వాళ్ళ యొక్క మనస్తత్వాలు చాలా అమాయకంగానే ఉంటాయి. పెద్ద మనుషులు ఏం చెప్తున్నారు, ఊళ్ళో పెద్దలు ఏం చెప్తున్నారు, అదే ఫాలో అవుతారు.
వాళ్ళకి ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి అంత తెలివితేటలు ఉండవు. వీళ్ళ వైఫ్ చేస్తున్న పని అదే. మాకేదైతే అర్థమవుతుందో ఇక్కడ ఒక పిల్లాడు కూర్చొని చాలా బాధేస్తుంది. ఇక్కడ ఒక పిల్లాడు కాదు, 3 పిల్లలు ఉన్నారు. తండ్రి పిల్లాడే, 2 పిల్లలు పిల్లాళ్ళే. కానీ వాళ్ళ అమ్మకి క్యారెక్టర్ దాకా వచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక దింపేస్తే సీతాదేవిలాగా అట్లా వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండిపోయింది. ఏం చేయాలో తెలియట్లా. వదిలించుకోవాలంటే 1 నిమిషం పని. ఒక స్త్రీ నాకు అవసరం లేదు వీళ్ళు డైవర్స్ కావాలి అని 498 డివిస్ వేస్తే ఈయన విడాకులు ఇచ్చేస్తాడు. అలాంటిది ఆవిడ ఇంతవరకు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఇంకా పెద్ద మనుషుల దగ్గర ఇక్కడికి అక్కడికి తిరుగుతుంది. వాళ్ళకి ఏదో ఒక కౌన్సిలింగ్ ఇవ్వండి, బెదిరించండి, లేకపోతే కనీసం మా కాపురం నిలబెట్టండి అని వెళ్తుందో, లేదా నాకు వద్దు బాబోయ్ ఈయన విడాకులు ఇప్పించండి అని వెళ్తుందో మనకి ఇంకా తెలియదు. ఎవరో ఒకరితో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక పిల్లాడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో 3 అమాయకులు కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఒక అమాయకుడికి 2 years బ్యాక్ 3 years బ్యాక్ కళలు కనిపిస్తున్నాయి. అమ్మ ఎవరితోనో పడుకుంటున్నట్టు, ఎవరో వచ్చి మనల్ని చంపేస్తున్నట్టు, అమ్మ దగ్గరుండి కొట్టిస్తున్నట్టు. ఇవి అమ్మకి చెప్తే అమ్మ నవ్వింది. అదే మామూలు వాళ్ళు అయితే అమ్మో పిల్లడు ఏంటి ఇట్లా అబ్నార్మల్గా మాట్లాడుతున్నాడని ఏ సైకాలజిస్ట్ దగ్గరకో సైక్రియాటిస్ట్ దగ్గరకో తీసుకొని వెళ్తారు. జ్వరం వస్తే ఎలా ఇది చేస్తామో ఆ రోజున ఆ పిల్లాడిని కాపాడి ఉంటే ఈ రోజున ఈ పరిస్థితులు ఉండేవే కాదు. అదే స్టేజిలో భర్త కూడా ఉన్నాడు. వాళ్ళకున్న అనుమానం ఎప్పుడూ కూడా క్యారెక్టర్ దాకా వచ్చినప్పుడు బరస్ట్ అయిపోతుంది. ఇక్కడ మిగతా అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. దేవుడి మీద ఒట్టేస్తే ఆవిడ ఎంత తప్పు చేసినా క్లియర్. ఎంత ఉన్నతంగా ఆలోచించారు సార్, నిజం. అలాగే చేయిద్దాం. పోయిన సంవత్సరం బాబుకు కాలేజీలో సీట్ వచ్చింది కదా, అయితే ఆమె ఎప్పుడు నాకు తెలియకుండా డబ్బులు చిట్టీలు వేస్తుంది. అంటే నువ్వు అట్లాంటివి వేయకు, నీకు ఒక ఎల్ఐసి కడతా, నీ బంగారం కావాలంటే నా ఎల్ఐసి నీ ఎల్ఐసి తీసుకో, కానీ ఇట్లా నేను ఇప్పుడు కరోనా టైంలో ఒకసారి పని ఉంటుంది ఉండలేదు, నువ్వు అట్లాంటివి వేయకంటే సరే అన్నది. ఇద్దరికి కలిసి ఎల్ఐసి కట్టింది, నాకు ఒకటి ఆమెకు ఒకటి. అయితే ఆమెని దింపొచ్చిన తర్వాత అది అట్లనే పెండింగ్లు ఉండే కదా, అది రాజీనామా చేసిన. ఇంక బాబుకు సీట్ వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు సరే అంటే, సార్ మరి ఇంతకుముందే నీ 2-3 లక్షలు పోయినాయి అంటే, పోతే పోయినాయి ఆ డబ్బులు, మరి ఇప్పుడైనా మరి మారిందో లేదో పిల్లల గురించి అని ఇస్తుంది కావచ్చు అని చెప్పింది. చెప్పిన తర్వాత రాజీనామా చేసేసిండు. ఇవ్వకపోతే ఎట్లా అంటే పోతేవని అన్ని పోయినాయి, జీవితం పోయింది, 36,000 అంత కరెక్టే కదా, ఆవిడ దృష్టిలో జీవితమే పోయినట్టు లెక్క. అయితే మళ్ళా ఆమెకి ఇప్పుడు ఆ 36,000 రాజీనామా చేపిస్తే 36,000 అందులో పడ్డాయి. ఫస్ట్ ఏమో ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఎల్ఎస్ సార్ వాళ్ళు ఇస్తాను నా కొడుకు నేను ఇయ్యను అన్నది. డబ్బులు పడ్డ తర్వాత నా కొడుకులు నా దగ్గరికి వస్తే ఇస్తా లేకపోతే లేదన్నది. పెద్దోడ మరి 36,000 ఎక్కడ పడతాయి, ఎంత పని చేస్తే మనకు వస్తాయి, పోయి తీసుకోపో, మనం నీ కాలేజ్ ఫీజుకి అయితే నీ హాస్టల్ ఫీజుకి అయితే అన్నీ అయితే నీకు అంటే నేను పోను, ఏడన్నా హైదరాబాద్లో బోకెళ్ళి దొంగకున్నా నేను హాస్టల్లో చదువుకుంటా కానీ నేను పోనని. సరే నీ బలవంతం ఎందుకు నీకు బాబు పిల్లల్ని అలా తయారు చేశారు సార్ మీరు. మీకు అది ఎందుకు మేము చెప్పేది వినటానికి కూడా మీరు 1 minute ఖాళీగా ఆగట్లా. మీరు ఫస్ట్ ఒకటి అడిగారు కదా నన్ను, మేడం నాకు ప్రాణహాని ఉంది నన్ను ఎవరు చంపకూడదని. మీరు ఎప్పుడైతే నోటికి ప్లాస్టర్ వేసుకుంటారో ఎవ్వరు మీ ఇంటి మీదకి రారు. మీ మేనల్లు మిమ్మల్ని కొట్టడం, ఊరోళ్ళు మిమ్మల్ని కొట్టరు, మీ ఇంట్లో వాళ్ళు కొట్టరు. ఎందుకో తెలుసా, మీ మాట వాళ్ళ పరువులు పోతున్నాయి, వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. వాళ్ళ అక్రమ సంబంధాన్ని మీరు హైలైట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కోపంతో మీదకి వస్తారు. ఇప్పుడు 4 years అయింది, ఎవడన్నా వచ్చి కొట్టాడా మిమ్మల్ని? మీరు అదే ఆలోచనతో ఎందుకుంటున్నారు? ఎవ్వరు మిమ్మల్ని కొట్టరు. అలా మీ ఇంటి సరౌండింగ్కి ఎవరన్నా వస్తే మేము ఉంటాం సార్. ఆగండి, మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కదా, మేము చెప్పేది వినండి. చెప్పండి ఇంతే, మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. మీ ముగ్గురు ఆస్తమా వస్తే మీ చిన్న అబ్బాయిని ఎట్లా తీసుకొని వెళ్ళారో అలా మీకు నచ్చిన ప్లేస్కో సార్ దగ్గరకో ముందు కౌన్సిలింగ్కి వెళ్ళండి. సైకలాజికల్ కౌన్సిలింగ్ మీ ముగ్గురికి చాలా అవసరం. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా అవసరం. మీ ఆవిడ నిజంగా ఆవిడ ఎపిసోడ్ చూస్తే కనుక ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లి నీకు కాపురం కావాలా వద్దా? కాపురం వద్దు అంటే వీళ్ళకి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి పడే, వాళ్ళ మనాన్ని వాళ్ళు బతుకుతారు. ముందు నీ ఆలోచన విధానం వీళ్ళకి పోయిందంటే 50% క్లియర్. లేదు కాపురం కావాలా ఆయన అడుగుతున్నట్టు ఒట్టే. ఆయన నానా రకాల కండిషన్లు పెడతాడు, అందులో నువ్వు ఒకే కండిషన్ పెట్టు, వీళ్ళ ముగ్గురిని సైకలాజికల్ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి అని. అలా కండిషన్ పెడితే వీళ్ళు ముగ్గురు క్యూర్ అయిపోతారు. నీ మీద ఉన్న అనుమానమో లేకపోతే నువ్వేదో తెంగర పని చేసి ఉంటే కనుక దానికి సంబంధించిన ఇది కూడా ఆయన దేవుడి మీద ఒట్టేస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. అదే అందుకే అంటున్నా, ఆవిడ అవసరం మీకు చాలా ఉంది, లేదా పూర్తిగా వదిలించుకోండి. ఈ రెండే మీకు ఉన్నవి. ఇటు అటు ఊగిసలాడొద్దు. వాళ్ళు వచ్చి కొడతారు వీళ్ళు వచ్చి కొడతారని పిల్లల్ని టార్గెట్ చేయొద్దు. నాన్న మీరు వింటున్నారు, ఈ ఎపిసోడ్ కొంచెం వినండి. మీరు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు. నాన్నని కాపాడాలి, అమ్మని కాపాడాలి.
అది వాళ్ళిద్దరు పర్సనల్ జీవితాలు. ఆ జీవితాల్లో నాన్నది అన్యాయం అయిపోయాడు, అమ్మ అన్యాయం అయిపోయింది అనుకోవడానికి కుదరదు. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, రేపొద్దుట వాళ్ళకి భార్యలు వస్తారు. ఇదే అనుమానంతో పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు. మా అమ్మే ఎంత అన్యాయం చేసింది, మా అమ్మమ్మ ఎంత అన్యాయం చేసింది, మా మేనత్తలు ఎంత అన్యాయం చేశారు, మా బావ ఎంత అన్యాయం చేశాడు అని. ఏ రిలేషన్స్ తో పెంచుతాం వాళ్ళని? సొసైటీలో బతకాలి కదా. వాళ్ళకి గబ్బుక్కుని ఏదైనా అయితే, మీకు ఏదైనా అయితే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి. ఇప్పుడు పిల్లడికి హెల్త్ బాగాలేదు, మీరు పెద్దోళ్ళు డెసిషన్ తీసుకున్నారు, ఏదో హాస్పిటల్కి తీసుకెళ్లారు, మీకు ఏదన్నా అవుతుంది, మళ్ళీ ఎవరి దగ్గరికి పరిగెట్టాలి? వాళ్ళిద్దరు అమ్మమ్మ దగ్గరకో, అమ్మ దగ్గరకో, మేనమామల దగ్గరకో, బాబాయిల దగ్గరకో, అత్తల దగ్గరకో. అవునా? వాళ్ళని కాదు 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 చంపేస్తారంటే వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలో తిరిగి డిప్రెషన్లో ఏం చేసుకుంటారో. ఆస్తి ఉంది చక్కగా, 36,000కి మీ ఆవిడకి మెయింటెనెన్స్ కేసేస్తే ఈ పాటికి ₹1,00,000 2 లక్షలు మనం కట్టాల్సి వచ్చేది మెయింటెనెన్స్ లాగా. ఆవిడ క్యారెక్టర్ని మీరు డిసైడ్ చేయడం కుదరదు. ఈ మాదిరి పావల పంచాయతీలు పెట్టుకొని మీరు ఆ ఎవిడెన్స్లతోటి ఆవిడ ఎలాంటిది అంటే కోర్టు మిమ్మల్ని లోపలేస్తుంది. ఇది మర్చిపోండి ఫస్ట్. మేము చెప్పేది సార్ అంత గింజుకొని చెప్తున్నా మీకు అర్థం కావట్లా, వినటానికి మీరు రెడీ లేరు. అది మా బాధ. మీరు వినాలి ఫస్ట్, మాట్లాడొద్దు. మేము నమ్ముతున్నాం సార్ ఆవిడకి అక్రమ సంబంధం లే. ఏదైనా చిల్లర పంచాయతీ ఏమైనా చేసుంటే ఈ రోజుకి ఆవిడ భర్త కోసం వెయిట్ చేస్తుంది. కొడుకుల మీద ఆవిడకి ఎందుకు కోపం అంటే ఆవిడకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. మీకు ఎట్లా లేవో ఆవిడకి లేవు. మీరంతా కొంచెం ఊరు మెంటాలిటీలో ఉంటారు కాబట్టి ప్రేమలతో ఉంటారు. ఎట్లా డెసిషన్ తీసుకోవాలో తెలియదు. అదే చదువుకున్న వాళ్ళు అనుకోండి ఓన్ డెసిషన్ తీసుకుంటారు, నా భర్త నా పిల్లల తర్వాతే అని. 4 ఏళ్ళు పిల్లలు వదిలేసి ఉంది ఆవిడ. అర్థమవుతుందా? ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఇక్కడ మీకున్న ఆప్షన్, మీ వైఫ్ కనుక మెయింటెనెన్స్ కేసో డైవర్స్ కేసో 498 వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. మీ అబ్బాయి సాక్ష్యం చెల్లదు. అర్థమవుతుందా? ఆ అబ్బాయి నాకు కళలు వస్తున్నాయండి, కళల్లో ఇలా జరిగింది అని ఎప్పుడైతే చెప్పాడో 0. మీరు వెంటనే రియాక్ట్ అవ్వాలా. అరే నా పిల్లోడికి ఇట్లాంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఎత్తుకుంటే ఈ రోజున ప్రాబ్లం ఎంత దూరం వచ్చేది కాదు. నెక్స్ట్, అమ్మని 14 ఏళ్ళు చూశారు, ఎంత మంచోళ్ళు సార్ మీరు. భార్యను చూసుకోలేకపోతే ఎట్లా? మేనల్లుడిని అన్ని సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుని కొడుకుతో సమానంగా చూసుకున్నారు సార్. అవన్నీ పుణ్యాలే, అవన్నీ మంచి పనులే. మేడం నాకు రక్షణ కావాలి ప్లీజ్. రక్షణకే నేను చెప్తున్నా. నేను ఎన్ని సంవత్సరాలు నాకు సాధ్యమైనంత ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీకు నచ్చిన ప్రాసెస్ కే మేము వచ్చేస్తున్నాం సార్. మేము చెప్పేది మీకు అర్థం కాదు, వినరు. మీకు ఏమి నచ్చిందంటే మా ఆవిడ వాళ్ళ వైపు నుంచి నాకు రక్షణ కావాలి, మాట్లాడదాం ఇప్పుడు ఫోన్ లో. 2, మా ఆవిడతో విడాకులు కావాలి, విడాకులు అయితే నేను ఇప్పించలేను. 3, మీరు అడుగుతున్నారు నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకోగలుగుతానండి అని. ఓకే, ఒకసారి మీ ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ విడాకులు ఇచ్చేస్తానంటే మీకు ఇంకే ప్రాబ్లం లేదు, ఎవరు మిమ్మల్ని కొట్టరు. ముందు మీరు వాళ్ళు కొట్టకుండా ఉండాలంటే అసలు ఈ మాట ప్లాస్టర్ వేసేయండి. అక్రమ సంబంధం, మేనల్లుడు, ఈ పంచాయతీ మీరు ఎక్కడా చెప్పొద్దు. అందులో అసలు ఆ పిల్లోని దింపొద్దు దయచేసి. ఎప్పుడో మర్చిపోండి, ఎవరు మిమ్మల్ని కొట్టరు. ఎవరన్నా కొడితే మా సుమన్ టీవీ టీం అంతా మీ వెనకాల ఉంటాం. ఇక్కడైతే నమ్ముతున్నారుగా, ఎవ్వరు మిమ్మల్ని కొట్టరు, నేను హామీ ఇస్తున్నా. ఇంతే, కొడితే మాకు ఫోన్ చేయండి, ఇమీడియట్ గా వస్తాం. నెక్స్ట్, సుమన్ టీవీకి మీరు ఏదో 2-3 సార్లు వచ్చారట. రోజు ఎపిసోడ్లు చేస్తూ కూర్చోం సార్. సార్కి ప్రాక్టీస్ ఉంటుంది, నా ప్రాక్టీస్ నాకు ఉంటుంది. నెలలో 1-2 సార్లు ఎపిసోడ్లు చేస్తూ ఉంటాం, షూట్లు చేస్తామండి. ఒకేసారి మార్నింగ్ కూర్చుంటే నైట్ దాకా కూడా చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఉన్నాయని తెలుసుకొని రండి. మ్యాక్సిమం చాలా మంది కూడా పాపం కిందకు వచ్చేసి వెయిట్ చేస్తున్నారట, మీరు కూడా వచ్చారని తెలిసింది అట్లా. సో ఆ ఫోన్ నెంబరు అది బద్దలైపోతుంది, అది తీలేపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే షూట్స్ ఉంటాయో మీరు షెడ్యూల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేస్తారు, లేదా మీరు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టినప్పుడు వచ్చారు కదా. అట్లాగే ఫోన్ లో కన్ఫర్మ్ అయితేనే షూట్ ఉన్నట్టు లెక్క, అప్పుడే రండి. దయచేసి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చి ఇబ్బంది పడొద్దు ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్ సార్. ఇంకా మిగతా విషయానికి వస్తే ఒకసారి మీ ఆవిడతో మాట్లాడదాం, 99% క్లారిటీ వస్తుంది. ఒక్కటి, మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని ఎవరు కొట్టరు. కొడితే మేము ఊరుకో, తోలు తీసేస్తాం వాళ్ళని. క్లియరా? 2, మీ వైఫ్ ఏదైనా సెటిల్మెంట్కి మాట్లాడితే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి. మేము ఇట్లా సుమన్ టీవీకి వెళ్ళాం, మాకు ఏదైనా జరిగితే వాళ్ళంతా వచ్చేస్తారు అనండి, చాలు. ఓకే, ఇప్పుడు ఒకసారి మీ ఆవిడతో మాట్లాడించండి. ఆవిడ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే ఇంకా హ్యాపీ కదా. నెక్స్ట్, మీ వైఫ్ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే సార్ ఇంకా మిమ్మల్ని ఎవరో కొట్టరు, మీరు వెళ్ళి ఎవరితో కొట్టించుకోవద్దు. వాళ్ళు వచ్చి కొడితే మేము హామీ ఉంటాం, కానీ మీరు వెళ్ళి ఇందాక నేను అన్నా కొన్ని మాటలు, మీరు రెచ్చగొట్టే మాటలు అన్నారా, బూతులు తిట్టారా, వాళ్ళు వచ్చి కొడతారు, మేమేం చేయం. నేను ఎవరితో అసలు మీరు వెళ్ళకండి, ఎవరు రారు. ఫోన్ చేయండి, ఏదో ఒకసారి ఫోన్ చేయండి. మీ ఫోన్ తీస్తుందా మీ వైఫ్? తీయరు మేడం. 8977. ఓకే ఓకే. హలో హలో అమ్మా,
మాట్లాడేది? అవును. అమ్మ మేము సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను తల్లి. ఈ సోంటి సలగుండా ఏమైంది మేడం? వెరీ గుడ్, చల్లగానే ఉంచుదాంలే దాన్ని. మీ ఆయన వచ్చాడమ్మా ఇక్కడికి, రమేష్ గారు. ఏమైందంట? భార్య కావాలి, భార్య దేవుడి మీద ఒట్టేస్తే నేను చూసుకుంటానండి, బాగుంటాను, లేదా విడాకులు ఇమ్మానండి, నాకు ప్రాణహాని ఉంది అంటున్నాడు. ఏం చేద్దాం? మేమైతే ఇప్పటిదాకా నీ వైపే మాట్లాడాం. అసలు నీ విషయం ఏంటి? మీ అబ్బాయి ఏంటో డైరెక్ట్ గా చూసాడంట, అది ఎంతవరకు నిజం తల్లి? అట్లా కాదు మేడం, మీ దగ్గరికి వచ్చాక కాదమ్మా, విడిపోయి 4 సంవత్సరాలు అవుతుందిగా తల్లి. అవును, నీకు కలిసి ఉండే ఉద్దేశం ఉందా లేదా? నాకు పిల్లలు ఉన్నారు కదా మేడం, నా భర్తతో నేను కలిసి ఉండకుండా ఇంకో భర్త కలిసి ఉంటా సరే, మేడం. వాళ్ళకు ఒక భయం ఉంది, నీకు మీ మేనల్లుడితో ఏదో అక్రమ సంబంధం ఉంది అని, అది నిజమా కాదా? బయటకాడు కావాలా? దాంతో నాకేం అవసరం? అన్ని ఇక్కరమ్మని చెప్తున్నా నేను నా మొగానికి, అన్ని ఇక్కరా నేను చెప్తాను చెప్తున్నా. సరే, మీ ఆయన ఓ దేవుడి మీద ఒట్టేయమంటున్నాడు, నువ్వేమో పిల్లల మీద వేసావట. ఆ దేవుడి మీద ఒట్టేస్తే అయిపోతుంది కదమ్మా, కలిసి ఉండొచ్చు. పిల్లల మీద నేనెందుకు చేస్తా మేడం? నాకు 2 పిల్లలు, నేనెందుకు చేస్తా? ఒకసారి చెప్పు. కాదు, నువ్వు పిల్లల మీద ఒట్టేసావా నాకు అక్రమ సంబంధం లేదు అని? నాకేం వచ్చింది? సరే, ఇప్పుడు నీకు అతనితో సంబంధం లేదు, మేము నమ్ముతున్నాం. మీ ఆయన ఏమడుగుతున్నాడు? ఆయనకు ఒక భయం ఉంది, పిల్లోడు డైరెక్ట్ గా చూసాడండి, నిజంగా అమ్మాయికి అక్రమ సంబంధం లేకపోతే అతన్ని తీసుకొచ్చి ఒక సారీ చెప్పించండి. 2, ఇన్ని సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుని మిమ్మల్ని అబ్బాయిని పోషించారు కదా, కనీసం మీ కుటుంబం నిలబెట్టడానికి అబ్బాయి బయటికి రాడా? వస్తాడు కదా, ఓకే. ఒకసారి ఆయనకు సారీ చెప్పించేసి మేమేం చేయలేదు మావయ్య, అంతా అబద్ధం ఇదంతా అని అంటే ఆయన కొంచెం హ్యాపీ. 2, నువ్వు కాస్త ఆయన ఏదో హనుమంతుడి మీద ఎవరి మీద ప్రామిస్ చేయమంటున్నాడు, నువ్వు అక్కడ ప్రామిస్ చేసి నేను ఇట్లాంటి తప్పు ఎప్పుడు చేయలేదండి, చేస్తే నాకేం పాపం అంటే కనుక ఆయన నిన్ను నమ్మి యాక్సెప్ట్ చేస్తాడట. మనకే జరుగుతుంది కానీ మేడం, మన పిల్లల మీద మనం ఒట్టేసుకొని ఇలా మనం బాధపడు అవసరమా? అవును తల్లి, సరే నువ్వు పిల్లల మీద వేసావు, నిన్ను మేము నమ్ముతున్నాం. మీ ఆయన నీతో కలవాలి అంటే దేవుడి మీద ప్రమాణం చేయమంటున్నాడు, చేస్తావా చెయ్యవా? చేస్తాం, ఎందుకు చెయ్యము? సరే, మీ ఆయన్ని మన దగ్గర తప్పుంటే మనమే పోతాము, చేసిన తప్పుడు వాడేస్తాడు. మళ్ళీ ఈ మాటలు అనకూడదు. భర్త కావాలి, భర్తే దేవుడు అంటున్నావు, భర్తతో కలిసి ఉండాలి అంటే భర్త ఏవో కొన్ని కోరికలు అడుగుతున్నాడు. వీళ్ళ ముగ్గురు ఎలా ఉన్నారో తెలుసా తల్లి? నువ్వు లేకపోవడం వల్ల, నీ భయంతోటో నువ్వు లేకపోవడం వల్ల అసలు వీళ్ళ ముగ్గురిని కాపాడుకోవాల్సింది నువ్వు. 4 సంవత్సరాల నుంచి బయట ఉన్నావు, ఇష్టం వచ్చినట్టు ఏదో 36,000 ఏదో వస్తే పిల్లాడి చదువుకి ఇవ్వచ్చు కదమ్మా. అరే నేను ఇయ్యానన్నా, పిల్లలు తోలు ఇస్తానన్నా, మరి నేను అనలేను కదా. సరే గట్లా మేడం, నా కాపులో అత్తే కూడా నాకు పిల్లలు ఉన్నారు కదా అని నేను 40,000 ఇచ్చిన తెలుసా? ఎప్పుడు ఇచ్చావు? ఇచ్చిందా? కాపులోను మాకు వచ్చినాయి కదా. సరే, ఈ 36,000 కూడా ఇవ్వు తల్లి, నీ పిల్లలకే కదా ఇదంతా. నా పిల్లలకే కదా, మన పిల్లలను తోలు ఇస్తా, 30,000కు 50,000 ఇస్తా అని చెప్పిన మేడం. సూపర్ తల్లి, నువ్వు ఒక నిమిషం లైన్ లో ఉండు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కంటే కాస్త తెలుగుగా మాట్లాడుతున్నది నువ్వే. వీళ్ళ ముగ్గురిని కాపాడుకోవడం నీ బాధ్యత, నీ కుటుంబం ఇది. వాళ్ళని నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళి తల్లి, అలాగేనా? అలాగే మీ ఆయన అడిగే ఒట్టు కూడా పెద్ద మనుషుల ముందు కూర్చొని నేను ఏ తప్పు చేయలేదండి, దేవుడి మీద ఒట్టు అని వేసే మేము వీళ్ళ ముగ్గురిని పంపిస్తాం ఇంటికి, సరేనా? ఒక నిమిషం లైన్ లో ఉండు. సార్, మీ ఆవిడైతే చెప్తానండి, నువ్వు వచ్చి ఏమనంటాడంటే నా అన్నదమ్ముల మీద ఒట్టేయ్యు అని అంటాడు. అవునమ్మా, వెయ్యొచ్చు కదా, నువ్వు పిల్లల మీద వేసేసిన దాని అన్నదమ్ముల మీద వేయడానికి ఏంటి మీ ఆయన కోసం? అట్లా మేడం, నా పిల్లలు నా ఇంటి కడ లేనే లేరు, వాళ్ళు జాతరకే అయిండ్రు, నా మొగడొచ్చి నా ఇంటి కడ దించిండు, నా పిల్లలు నేను రాంగా లేనే లేరు, నేను ఎప్పుడే కొట్టేసిన చెప్పండి మేడం. పిల్లల మీద కూడా వేయలేదంట కదా అయ్యా ఆవిడ? రాకముందే మేడం ఒక పెళ్లి ఉండే, పిల్లల మీద ఆవిడ వేయలేదు అంటుంది, వదిలే, పిల్లల మీద వేయలే, తీసేయండి, ఎందుకు అనవసరంగా పిల్లల్ని నిరికించుకోవడం. ఇప్పుడు తప్పు పల్లెటూరులో అంటే పిల్లల మీద వేయలేదు, ఇద్దరి మీద ఒట్టేయమంటున్నాడు, ఒకటి దేవుడి మీద, 2 మీ అన్నల మీద అట, వేస్తావా? అట్లా నువ్వు దేశంలో ఉంటే చిన్నగా ఉన్న పిల్లల్ని పెద్దగా చేసిన. అవును, అట్లయితే అట్టిగానైతే పెరగలేరు కదా. ఎంబడి ఎందుకుంటారు మొగోళ్ళు ఎంబడ, అమ్మ ఎంబడి ఉండాలా? నేను ఒక్కటే రోజు కదా మాట్లాడుతూనే ఉంటాడు, అందుకే తనులు తింటాడు ఇతను. అవును, వీళ్ళ ముగ్గురికి ట్రీట్మెంట్ అవసరం తల్లి, నువ్వు వచ్చి కాపాడుకోవాలి వీళ్ళ ముగ్గురిని. అదే మరి నేను కాపాడుకుంటానే, అందుకేనమ్మా నువ్వు బూతులు తిట్టకూడదు. ఏమంటున్నావు? చెప్తా నేనని చెప్తున్నా, అట్లా కూడా చెప్పిన. వాడిని బూతులు తిడుతుంది చూసావా, నువ్వేమో ఆయన మీద అనుమాన పడుతున్నావు. సరే తల్లి, ఇప్పుడు వాళ్ళు నీ మార్గంలోకి రావాలంటే ఫస్ట్ నువ్వు ఒక స్టెప్ దిగాల. నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు, ఫస్ట్ ఏంటి మీ అన్నర్ వాళ్ళతో మాట్లాడు,
ఒట్టేయి వాళ్ళ మీద, దేవుడి మీద ఒట్టేస్తే వీళ్ళ ముగ్గురు కొంచెం నువ్వు చెప్పినట్టు నమ్మకం స్టార్ట్ అవుతుంది. ఆ. ఏమండి వేయమంటారా? వాళ్ళ అన్నల మీద వేస్తే ఓకేనా? ఓకే. కొంచెం వాళ్ళు నిన్ను నమ్మేలాగా చూసుకో. కాదు మేడం, అన్న తమ్ముల నేను ఎత్తే వాళ్ళు ఒప్పుకోలేరు కదా మేడం. మీ ఆయన ముందు అయ్యమ్మా, వాళ్ళ నెత్తి మీద ఎందుకు వేస్తావు? మీ ఆయన ముందు చెప్పు చాలు. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చెప్పు. అరే వీళ్ళ ముగ్గురు రోడ్డు మీద ఉన్నారు, వీళ్ళని కాపాడుకోవడానికి మీ అన్నలు కూడా ముందుకు వస్తారు తల్లి. నాన్న తమ్ములు కూడా ముందుకు వస్తారు, రానా అంటలేరు వాళ్ళు కూడా. వానితో మనకేం సంబంధం లేకుండా వాడిని విలిపి అని గట్టిగా చేద్దామని వీళ్ళు కూడా అంటారు. అట్లాగే ఒక లెటర్ కూడా రాసి ఇచ్చే, వీళ్ళ మీద ఒట్టేసి మీ దేవుడి మీద ఒట్టే ఒకసారి పంపిస్తాం అందరినీ. పిల్లలకి ఆ ఫీజులకి ఏదో డబ్బులు చూసి నువ్వు ఒట్టేసిన తర్వాత కొంచెం మీ ఆయనతో ఫోన్ తీసి మాట్లాడుతూ ఉండు ఒక 4 రోజులు. చూద్దాం మరి మీ మధ్య రిలేషన్ బాగుంటే మళ్ళీ పిలుస్తాం మీ అందరినీ. నేను చెప్తుంటావా మేడం, నేను ఫోన్ చేస్తే నా ఫోన్ వాళ్ళు నా నెంబర్ కలకుండా పెట్టుకున్నారు వాళ్ళు. ఏమయ్యా బ్లాక్ చేసావా? ఇప్పుడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా అది కలనే కలది. నేను ఫోన్ ఫోన్ చేద్దామంటే చేస్తే ఫోన్ ఎత్తదన్నారు. సరే తల్లి, ఒక నిమిషం అమ్మా విను. ఇక్కడ నీ భర్తని నీ పిల్లల్ని కాపాడుకోవడం నీ బాధ్యత. నీ మీద అక్రమ సంబంధానికి ఆయన ఒక 2 కోడికలు కొడుతున్నాడు. ఆ ఒట్లేదో వేసి ఆ ఇంట్లోకి వచ్చి కొంచెం వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పించి కొంచెం జాగ్రత్తగా చూసుకో తల్లి. వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాము, మాట్లాడతాం మేము. ఓకేనా? పంపించారు మేడం. కాదు, ఏదో పెద్ద మనుషులు పంచాయతీ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. విను చిన్నపిల్లడికి ఆస్తమా ఉంటే ఆయన హైదరాబాద్ లో ట్రీట్మెంట్ లో ఉన్నాడు. ఆ మెడిసిన్ అవన్నీ చూసాం. మీరు ఈ టైంలో పెద్ద మనుషులు పంచాయతీ రాకపోతే ఊరుకోం కాళ్ళు ఎరగొడతామని ఏదో అన్నారట. కొంచెం అట్లా ఫోర్స్ఫుల్ గా పిలకండి. నేను చెప్తుంటావా ఆ ముచ్చట మాకు తెలుసా? అదేలేమ్మా, నాకు తెలియదు. మరి తెలుసుకోవాలి తల్లి, కన్న తల్లివి తెలుసుకోవాలి. నాకేం ముచ్చడైనా కానీ నాకు తెలిస్తే మాత్రం వాని ఇంటికి పోయి ఆయన ఏం చేయాలో అది చేస్తా. నా మొగడు నా పక్కన ఉంటే వాడిని ఏం చేయాలో అది చేస్తా. సూపర్, బంగారం లాంటి మాట అన్నావు. చూడు ఎంత బాగా మాట్లాడుతుందా మీ ఆవిడ. సరే మీ ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం ఉండు. లేకపోయే పడికనే ఇప్పుడు నా ఇంటికాడ నేను 4 ఏళ్ళు ఉన్నా. అదేలేమ్మా, మేము ఒకసారి మాట్లాడతాను, మాట్లాడి పంపిస్తాం మీ దగ్గరికి. అలాగే మేడం, ఇప్పుడు వాళ్ళ వైఫ్ తో మాట్లాడినాక మాక్సిమం క్లారిటీ వచ్చింది. సార్ వినండి, మమ్మల్ని నమ్మండి. 1, మీరు ఈ అనుమానం రిపీటెడ్ గా అనొద్దు. 2, మీరు ఒకసారి ఫోన్ ఆన్ చేసి మీకేం కండిషన్లు కావాలో అవి పిలిపించి పెద్ద మనుషులతో పెట్టించండి. అక్రమ సంబంధం మీరు పక్కన ఉంటే వాడు తోలు తీసేస్తానంటుంది. అలా ఒక స్త్రీ అందంటే ఆ అమ్మాయిని మనం నమ్మొచ్చు. పిల్లలకి తల్లి అవసరం, మీకు ఆవిడ అవసరం. మీరు ట్రీట్మెంట్కి కూడా వెళ్ళటం మాకు చాలా అవసరం సొసైటీకి. అర్థమవుతుందా? 2, మీకు నచ్చలేదు అనుకో, ఆవిడ ఆల్రెడీ అన్నల మీద ఒట్టేస్తానంటుంది, దేవుడి మీద ఒట్టేస్తానంటుంది. ఫస్ట్ రోజా వేసిన ఎంత గొడవలు. మేము చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు కదా సార్. ఇప్పుడు మమ్మల్ని నమ్ముతుంది ఆవిడ, మమ్మల్ని నమ్ముతుంది. ఏమని చెప్పాము, ఆయనకి ఏదన్నా అయితే మేము తోలు తీస్తాం మేడం అంటే, మేడం మీరు ఎరా అంటే అలా అండి ఒట్లేస్తాను నేను, నా భర్త నా పిల్లలు నాకు కావాలంటుంది ఆవిడ. 4 ఏళ్ళు నేను ఏ కేసులు వేయకుండా ఎందుకు ఆగాను? నా భర్త పిల్లల కోసం. వేసింది మేడం, పెయిన్ నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పిలిపించాలి కదా మిమ్మల్ని ఎక్కడో అక్కడికి. ఇలాగే ఇప్పుడు పిలిపించింది. మీరు పెద్ద మనుషుల పంచాయతీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకొని మాట్లాడుకోండి. ఆవిడ మీకు ఏం ఒట్లు కావాలంటే అది వేస్తుంది. మీరు కొంతకాలం కలిసి ఉండడం బెటర్. విడిపోయేది ఏదైనా ఉంటే ఎప్పుడైనా విడిపోండి. మమ్మల్ని నమ్మండి, ఇంతే. సరే, ఓకేనా? జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రమేష్ గారి ఫ్యామిలీని కలిపినందుకు థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.